చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండి మమ్మల్ని ముందుండి ఇన్స్పిరేషన్గా సపోర్ట్గా చేస్తూ ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అనేది చెప్పి బాధ్యతగా తీసుకొని జూమ్ సెషన్స్ అనేది అందరి ద్వారా మాకు సబ్జెక్ట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా తీసుకొని సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మనం ఈ స్టేజ్లో అనేది మనం ఎదగగలం. మనం నేర్చుకుంది కాకుండా మన లైఫ్ లైనర్స్ కూడా సబ్జెక్ట్ ఇస్తే వాళ్ళు ఎదుగుతారు మనం ఎదుగుతారు అనేది చాలా కాన్సెప్ట్. అలాగే సార్ని ఇన్వైట్ చేద్దాం. గ్రేట్ లీడర్స్ కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రవణ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మన టీం మెంబర్స్ అందరికీ మీ బిజీ షెడ్యూల్ నుండి కూడా మాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. సార్ వాయిస్ క్లారిటీ లేదా సార్? నాకు వాయిస్ క్లారిటీగా ఉంది. వాయిస్ క్లారిటీ సార్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం సార్. స్టార్ట్ చేద్దాం సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కిరణ్ కుమార్ అండి. నాది చోడవరం, కొన్నేరు మండలం, ప్రకాశం జిల్లా. సో ఈ స్టేజ్ లో గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మేశ్ సార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అదేవిధంగా జూమ్ లో ఉన్నటువంటి 95 మంది ఈరోజు హైయెస్ట్ గా జాయిన్ అయి ఉన్నారు. ఈ 95 మందికి కూడా అందరికి గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఏదో కొత్త సబ్జెక్ట్ తెలుసుకోవాలి, మనం ఏదైనా ఒక కొత్త వర్క్ నేర్చుకుంటే తప్ప మనం సక్సెస్ కాలేము అన్న ఆదృతితోటి ప్రతి ఒక్కరు కూడా మనం గ్రూప్ లో జాయిన్ అయి ఉన్నాము. అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఈ జూమ్ మనం పర్టికులర్ గా పెట్టుకోవడానికి కారకులైనటువంటి మన సుశీల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అనుష రంగారావు గారికి హార్ట్ఫుల్లీ కృతజ్ఞతలు సార్. నాకు రాత్రి ఫీల్డ్కి వెళ్ళి వచ్చేసరికి 1:30 అయింది, మిడ్ నైట్. బట్ బ్రహ్మేశ్ సార్ కాల్ చేసి కిరణ్ సార్ ఏదో ఒక సెక్షన్ ఒకటి ఇవ్వాలి అని అనేసరికి ఈ హోమ్ మీటింగ్ లో భాగంగా మనం పార్ట్ 1 పార్ట్ 2 చెప్పుకున్నాం సార్. దాంట్లో ఆరోగ్యం ఆదాయం అనేది మన దగ్గర ఉంది. సో ఆరోగ్యం గురించి మనం చెప్పుకోవడం జరిగినది. ఆరోగ్యం గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆదాయం ఎలా లేదు. సో ఈరోజు మన కంపెనీలో ఉన్నటువంటి శ్రవణ్ సార్ వాయిస్ క్లియరా? శ్రవణ్ సార్. సార్ క్లియర్ సార్, కంటిన్యూ చేయండి సార్. సార్ ఓకే సార్. ఒకసారి స్క్రీన్ మీద ఇమేజ్లు షేర్ చేస్తాను, ఒకసారి స్క్రీన్ సైజ్ చూడండి లీడర్స్. సారీ ఫర్ ద డిలే లీడర్స్. సో మన కంపెనీలో హెల్త్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు బిజినెస్ ప్లాన్ అంటే మన కంపెనీలో ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళు న్యూ పర్సన్స్, అంటే ఈ రోజు ఆధార్ కార్డు ఇచ్చి కొత్తగా జాయిన్ అయితే వాళ్ళని మన యాప్లో ఐడి నెంబర్ క్రియేట్ చేసి ఎవరైతే మనకి పరిచయం చేశారో వారు మన వారి యొక్క మొబైల్లో ఒక 10 minutes కొత్త వారు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇస్తే ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేసి మనకు ఐడి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కొత్తగా జాయిన్ అయినట్లు లెక్క.
ఆ మొబైల్లో మన పేరు పక్కనే మన 8 అంకెల ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ పక్కన కొన్ని పర్సంటేజ్లు అనేవి ఉంటాయి. అంటే మన కంపెనీలో బిజినెస్ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఆరోగ్యం అయితే వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. కానీ పని చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్న విషయం కూడా మన కంపెనీలో ఉంది కాబట్టి ఎంత పని చేయాలా, ఎంత పని చేస్తే ఎట్లా వస్తాయి, కంపెనీ ఎన్ని రకాలుగా మనకి ఆదాయాలు ఇస్తుంది అనేవి నాకు తెలిసినంత వరకు నేను ఈరోజు సెషన్లో అందిస్తాను సార్. మన కంపెనీలో ఎవరైనా కానీ పని చేస్తారు, ఎక్కడైనా పని చేస్తే దాని తగ్గట్టు ఫలితం కూడా రావాలి, డబ్బులున్న చోట పని చేయాలి. సో ఇన్నాళ్ళు నాకు ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్న నాకు ఒక 20,000 రూపాయలకే దాదాపు 13 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేయాల్సి వచ్చింది. కానీ డబ్బులున్న రంగం ఎక్కడరా అని ఒకే ఒక మీటింగ్ రా అని బ్రహ్మయ్య సార్ అన్నప్పుడు ఒకే ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నాను సార్. ఆ తర్వాత డబ్బులున్న రంగం, ఆరోగ్యం రంగం రెండు ఒకే చోట నేను తెలుసుకొని ఫస్ట్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, పని చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఏ విధంగా పని చేస్తే ఎంత వస్తాయి, ఎన్ని లెవెల్స్ అచీవ్ అయితే ఎంతంత అమౌంట్ వస్తుంది అనేదాన్ని నేను తెలుసుకున్న నాలెడ్జ్ని మీకు ఇవ్వబోతున్నాను సార్. ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళ మొబైల్లో 5% అని ఉంటుంది సార్. ఒకసారి చూడండి స్క్రీన్ సాయ. న్యూ జాయిన్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని పక్కన వాళ్ళ పేరు, వారి పేరు యొక్క పక్కన 8 అంకెల డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఉంటుంది. 5% అని ఉంటుంది. 5% అంటే జీరో పీవీస్. అంటే ఇక్కడ మనం అందరూ కూడా పాయింట్ వాల్యూ పీవీలోనే లెక్కేసుకోవాలి. మనం ఇక్కడ బిజినెస్ లో ఎప్పుడు కూడా మనం పీవీల్లో మాత్రమే మాట్లాడుకోవాలి. దాన్ని మన మైండ్ సెట్ లో మనం అమౌంట్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఒక 100 పీవీలు అనుకోండి, ఎంత అవుతుంది అమౌంట్ అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఫస్ట్ దీంట్లో మనం గుర్తించుకోవాల్సినవి ఒక్కసారి ఇవన్నీ కూడా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ పాయింట్లో మాత్రమే మాట్లాడుకోవాలి మనం. దీంట్లో ఎప్పుడైతే మనం బయట రూపాయలా కౌంట్ చేస్తున్నామో ఈ బిజినెస్ లో డబ్బుల్ని ఏదైనా కానీ బిజినెస్ పరంగా పాయింట్ వాల్యూ పీవీస్ అనే మాత్రమే మనం మాట్లాడుకోవాలి. పీవీస్ లోనే మాట్లాడుకుంటే అవి మనకి అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మైసెల్ఫ్, నా కింద మైసెల్ఫ్ నేను తీసుకున్న పాయింట్లు, మై నెట్వర్క్ నా టీం ద్వారా వచ్చిన పాయింట్లు అన్ని కలిపి నెక్స్ట్ మంత్ 10వ తేదీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ నెలలో ప్రోగ్రెస్ లేకుండా నెక్స్ట్ మంత్ మనకి అమౌంట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి సుమారుగా ఎంత పీవీ తీసుకుంటే మనం ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, సుమారుగా మన ఇంట్లోకి ఎంత ఖర్చు అవుతుంది. 30 పీవీస్ పైన చూడండి, 1000 రూపీస్కి అంటే 1000 రూపాయలు ఖర్చు పెడితే సుమారుగా ఒక 100 అటు ఇటుగా 30 పాయింట్లు మనకు వస్తాయి. అదే 1500 రూపాయలు కానీ సుమారుగా ఖర్చు పెడితే 40 పాయింట్లు మన పేరు కింద యాప్లో చూపించడం జరుగుతుంది. అదే విధంగా 2000 రూపాయలకు కానీ మనం ఖర్చు చేసుకోగలిగినట్లయితే మన ఇంట్లోకి ఈ 4 రకాల కేటగిరీలు, అగ్రికల్చర్, ఇంట్లోకి బ్యూటీషియన్ మంచి హెల్త్ పరంగా వీటిలో ఏమైనా తీసుకున్నప్పుడు కూడా సుమారు ఒక 2000, ఒక 100 అటు ఇటుగా 2200 అట్లా కానీ మనం తీసుకునే దాన్ని బట్టి 2000 రూపాయలు కానీ ఖర్చు చేసినట్లయితే 60 పాయింట్లు మన పేరు కింద యాప్లో చూపించడం జరుగుతుంది. అదే 3000 రూపాయలకు కానీ మనం పర్చేజ్ చేసినట్లయితే 100 పాయింట్లు రావడం జరుగుతుంది. లీడర్స్ ఒకసారి గమనించండి, 30 పాయింట్లు, 40 పాయింట్లు, 60 పాయింట్లు, 100 పాయింట్లు. సో 60 పాయింట్లు, 60 పీవీస్, 100 పీవీ అని ఉంది. ఈ రెండు కూడా సిఎన్సిలో మనకు ఉంది. సిఎన్సిలో అంటే వరుసగా 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీ. 5 నెలలు ఫ్రీ రావాలంటే కేవలం 60 పాయింట్లు, 100 పాయింట్లోనే ఉండాలి. ఇక్కడ పాయింట్లోనే మాట్లాడుకోవాలి మనం. కాబట్టి మినిమం ఈ బిజినెస్ లో నాకు అమౌంట్ రావాలి అంటే మినిమం 40 పాయింట్లు ఉండాలి, 40 పీవీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే కంపెనీ ఏమంటుందంటే యూజ్ ద ప్రొడక్ట్, ఫస్ట్ నువ్వు వాడి మాత్రమే చెప్పమంటుంది ఇతరులకి. కానీ ఎప్పుడైతే మై పీవీ అనే మీ యాప్లో
సున్నా ఉంటుందో అంటే మీరు ఏం పర్చేజ్ చేయనట్టు లెక్క. అంటే మీరు ఏమి వాడుతున్నట్టు లేదనమాట. కంపెనీ ఏం అబ్జర్వ్ చేస్తుందంటే నువ్వు వాడు ఇతరులకు చెప్పు అంటుంది. ఈ నెలలో మైపీవి కింద సున్నా ఉంది అంటే నేను ఏమి వాడనట్టు లెక్క. కానీ నా అండర్లో నా టీం ద్వారా పాయింట్లు వచ్చినాయి అంటే నేను వాడకుండా అబద్ధాలు చెప్పి పాయింట్లు చేపిస్తున్నట్టు, బిజినెస్ చేపిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా మైపీవి అనేది 0 ఉండకూడదు. ఒకవేళ అంటే కంపెనీని మనం ఫ్రాడ్ చేస్తున్నట్టు. టీం ద్వారా పాయింట్లు వస్తున్నాయి, మైపీవి 0 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే కిరణ్ గాడు వాడకుండా వాళ్ళ చేత వాడిస్తున్నాడు అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి మనకి 0 పీవీలు ఉంటాయి కాబట్టి ₹1 కూడా మనకు రాదు. కానీ మినిమం 40 పాయింట్లు ఉండాల. ఇక్కడ కింద టీం ద్వారా వచ్చిన పాయింట్లకి మనకి దాని తగ్గ అమౌంట్ మనకు రావాలంటే మినిమం 40 పాయింట్లు ఉండాలి. ఈ 40 పాయింట్లు కానీ లేకపోతే మన కింద టీం ఒక 1000 మంది ఉంది, వాళ్ళ ద్వారా కొన్ని లక్షల బిజినెస్ జరిగిన ₹1 కూడా మనకు రాదు. 40 పాయింట్లు కానీ లేకపోతే కింద వాళ్ళ టీం ద్వారా వచ్చే పాయింట్లు ₹1 కూడా మనకు రాదు. ఈ విధంగా ₹60,000 నెలకు వచ్చే ఇన్కమ్ కూడా లాస్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, మినిమం 40 పాయింట్లు లేకపోవటం వల్ల. కాబట్టి లీడర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్ నేను చేయాలి అని అనుకుంటే మాత్రం 40 పాయింట్లు పక్కా ఉండాలా. అయితే ఈ బిజినెస్ లో నేను ఇంకా స్పీడ్ పోవాలా, త్వరగా నేను సక్సెస్ అవ్వాలి, త్వరగా 1 year లో 1 lakh తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం సిఎన్సి 60 పాయింట్లు 100 పాయింట్లు ఈ రెండిట్లో 100 పాయింట్లు ఉంటే మాత్రమే త్వరగా నువ్వు అనుకున్న గోల్ ఏదైతే ఉందో, ఇల్లు కట్టాలని, కారు కొనాలని ఏవైతే నీ గోల్స్ ఉన్నాయో ఆ 100 పాయింట్లు ఉంటే మాత్రమే నువ్వు సక్సెస్ కాగలవు. కాబట్టి లీడర్స్ మనం గమనించాలి, మనకి మన ఆకలి ఏ విధంగా ఉంది, మన సక్సెస్ ఎంత స్పీడ్ గా ఉంది, మనం ఏ విధంగా వెళ్ళాలి, నడిచి వెళ్ళాలా, సైకిల్ మీద వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలా అనేది మనకున్న ఆకలిని బట్టి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు మనం పని చేసుకోవాలి. కాబట్టి సిఎన్సి అంటే 100 పాయింట్లు 100 పాయింట్లు ఉంటేనే మనం ఈ బిజినెస్ లో త్వరగా సక్సెస్ కాగలం. సో 30 పాయింట్లకి సుమారు ₹1000, 40 పాయింట్లకి సుమారు 1500, 60 పాయింట్లకి సుమారు 2000, 100 పాయింట్లకు సుమారు ₹3000 మనం ఖర్చు చేసుకోవాలి, మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా సో ఒక పక్క మైండ్ లో 30 పీవీస్, 40 పీవీస్, 30, 40, 60, 100 పాయింట్లు అనేవి గుర్తుపెట్టుకోండి. ఆ 100 పాయింట్లు అనగానే సుమారు మీ మైండ్ లో ఓహో నేను సుమారు 3000 తీసుకుంటే గానీ నాకు 100 పాయింట్లు రావు అనే మైండ్ సెట్ మీకు రావాలి. 100 పాయింట్లు తీసుకోండి సార్ అని అంటే సుమారు నేను 3000 అట్లా. 60 పాయింట్లు తీసుకోండి సార్ అని అంటే సుమారు నేను ₹2000 ఖర్చు చేసుకోవాలి, పర్చేజ్ చేయాలి అన్న ఆలోచన రావాలి. సో మన మైండ్ లో అవి ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ 4 కూడా కంపల్సరీ గుర్తు రావాలి. 5, 8, 12, 16 అంటే 5%, 8%, 12%, 16%. ఇక్కడ కీలక పాత్ర వహించేది ఏంటంటే ఈ బిజినెస్ లో 16%. జాయిన్ అయిన వ్యక్తి కొత్తగా ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ అవుతారో వాళ్ళ పేరు ఎదురుగా మనకున్నటువంటి సెల్ యాప్ లో 5% అని చూపించింది. ఆ 5 తర్వాత ప్రమోషన్ లాగా అంటే లెవెల్ అచీవ్ అయినట్టు ప్రమోషన్ లాగా ఏంటంటే 8% లోకి రావాలి. ఆ 8% తర్వాత ప్రమోషన్ 12% రావాలి. 12% తర్వాత ప్రమోషన్ 16% రావాలి. సో ఇక్కడ మనం మెయిన్ రావాల్సింది 16% లోకి వస్తే అక్కడి నుంచి మన లైఫ్ అనేది టర్న్ అవబోతుంది లీడర్స్. సో 5, 8, 12, 16 ఇవి కూడా ఒక సైడ్ మనకి మైండ్ లో ఉండాలి. అటు పాయింట్లు ఉండాలి, ఇటు ఈ పర్సంటేజ్లు కూడా ఉండాలి. సో 5% అంటే ఎన్ని పాయింట్లు, 8% అంటే నేను ఎన్ని పాయింట్లు కంప్లీట్ చేయాలి, 12% అంటే నేను ఎన్ని పాయింట్లు కంప్లీట్ చేయాలి,
16% అంటే నేను ఎన్ని పాయింట్లు కంప్లీట్ చేయాలి. సో అది నేను కొన్నందుకు వచ్చే పాయింట్లు ప్లస్ నా టీం ద్వారా వచ్చే పాయింట్లు అన్నీ కలుపుకొని క్యుములేటివ్ అవుతూ ఎప్పుడైతే 5%, 8%, 12%, 16% ఆ ఎన్ని పాయింట్లు ఉన్నాయని కూడా కంప్లీట్ చేసుకుంటే మనం 16% వస్తాము. ఒక్కసారి ఇక్కడ చూడండి లీడర్స్. సార్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5% అంటే 0 పాయింట్లు, అంటే వాళ్ళు ఇంకా ఏం పర్చేస్ చేయలేదు కాబట్టి 0 పాయింట్లు ఉంటుంది. మన యాప్లో 21 రోజుల్లోపు కానీ కొత్తగా ఐడి తీసుకున్నాక 20 రోజుల్లోపు కానీ ఏమీ పర్చేజ్ చేయకపోయినట్టయితే ఆ ఐడి నెంబర్ అనేది మనకి డిస్ప్లేలో ఉండదు, అది ఆటోమేటిక్ ఎగిరిపోతుంది. మన పేర్లన్నీ కూడా రెడ్లో ఉన్నాయి అంటే మీరు చూసుకోండి, మీ లైన్స్లో డౌన్ లైన్ అని కొడుతూ పోతూ ఉంటే ఏ పేరైతే రెడ్లో ఉంటుందో, ఇంతకుముందు అనూష రంగారావు సార్ కూడా ఒకసారి అనౌన్స్మెంట్ ఇచ్చారు, రెడ్లో ఎవరిదైతే ఉంటుందో అది డేంజరస్ జోన్లో ఉన్నట్టు లెక్క. మనం ఐడి తీసుకోగానే రెడ్ కలర్లో ఉంటుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీ ఐడి ఎప్పుడు ఎగిరిపోయిద్దో కూడా తెలియదు, ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకో అని అర్థం. 20 రోజుల్లోపు ఐడి మీద ఏమి పర్చేజ్ చేయకపోతే ఆ ఐడి నెంబర్ ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఒక్కొక్కసారి అప్రూవ్ తీసుకునేది లేదా తీసుకోదు. అప్పుడు మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది, మనం ఇచ్చిన ప్రూఫ్ మార్చుకోవాల్సి వచ్చింది, రెండు పనిచేయి మళ్ళీ వేరే కావాల్సి వచ్చింది. ఒకవేళ ఏమి కావాలంటే మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి క్యాన్సిల్ చేసుకొని అంత రిస్క్ పడాల్సి వచ్చింది. కాబట్టి మనము ఐడి తీసుకున్న వెంటనే పర్చేజ్ చేసినట్లయితే ఆ డేంజరస్ జోన్లో నుంచి బయటపడతాం. వన్స్ మీరు ఏమీ పర్చేజ్ చేయకుండా ఆ 20 days అట్లాగే ఉన్నట్లయితే మీ ఐడి నెంబర్ ఎగిరిపోయింది. ఈలోపు మనకు కొంత టీం వచ్చిండిద్ది, అంటే మన ఐడి కింద సుమారు మన అప్లైనర్స్ కానీ మీ లైఫ్ లైనర్స్ ఏదైనా కానీ అట్లా ఒక 10 మెంబర్స్ మీ కింద యాడ్ అయి ఉంటారు. మీరు ఏమి పర్చేజ్ చేయకపోవటం వల్ల ఈ నెంబర్ ఎగిరిపోవటం వల్ల ఆ 10 మందిని కూడా మీరు కోల్పోయినట్టే. మళ్ళా కొత్తగా రీఫ్రెష్గా ఐడి వేసుకుంటే మీ దగ్గర ఈ 10 మెంబర్స్ ఉండరు. సో ఒక వ్యక్తి వల్ల 100 మంది నెట్వర్క్ కూడా రావచ్చు. అలాంటి వ్యక్తులందరూ మనం కోల్పోతాం కాబట్టి ఇమీడియట్లీ ఐడి తీసుకున్న వెంటనే పర్చేజ్ చేయటం దీంట్లో చాలా మంచిది. ఆ రెడ్లో నుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు రెడ్ కలర్ అనేది ఉండదు. కాబట్టి లీడర్స్ మన దాంట్లో ఆ పేర్లకి బ్లాక్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ పేరు మారుతుంది. గ్రీన్ కలర్గా మారిందంటే ఒక డైరెక్టర్ హోదాలో మీరు అచీవ్ అయినట్టు అనమాట. రెడ్లో ఉందంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు, ఎప్పుడు ఎగిరిపోయింది కూడా తెలియదు. కాబట్టి ఇమీడియట్లీ పర్చేజ్ చేయండి అనే దానికి సూచన అది. సో అట్లా ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవుతారో వాళ్ళ పేరు స్టార్టింగ్ రెడ్లోనే ఉంటుంది. అరే బాబు ఎప్పుడైనా ఎగిరిపోయింది నీది, నువ్వు ఇమీడియట్లీ వెళ్ళి పర్చేజ్ చేసుకో, నీ ఐడిని నువ్వు కాపాడుకో అని దానికి సూచిక. సో జాయిన్ అయిన వెంటనే వాళ్ళు 5% అంటారు, 0 పాయింట్లు, అంటే ఏమి తీసుకోకపోతే 0నే ఉంటాయి పాయింట్లు. నెక్స్ట్ 600 పాయింట్లు అయితే కానీ మనం నెక్స్ట్ ప్రమోషన్ ఏంది, 5 అనుకున్నాం, 8 అనుకున్నాం, 12, 16 4 స్టెప్పులు అనుకున్నాం. 5 నుంచి 8 రావాలంటే 5లో ఉన్న అతన్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. డిస్ట్రిబ్యూటర్ ఎవరయ్యా అంటే ఈ మండలంలో ఒక డబ్బున్న వ్యక్తి కంపెనీ నుంచి సరుకు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని, ఏదైనా కానీ ఒక ప్రైవేట్ కంపెనీ ఏదైనా సరే, ఒక థమ్సప్ ఉందనుకోండి, థమ్సప్ని ఒక డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఒక మండలానికి తీసుకొని అతను సెల్లర్ కొట్లకి ఇచ్చుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి జనాలందరూ కూడా పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ ఆ పాయింట్ పెట్టుకొని వాళ్ళు పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఎవరో తెలియకుండా, ముక్కు మొహం తెలియకుండా మనకి నేరుగా పేరు ఏమిస్తుందంటే ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవ్వగానే డిస్ట్రిబ్యూటర్ అని మనకే పేరిస్తుంది. అంటే ఈ మండలంలో ఉన్న షాపు మీదే. సో కంపెనీ నేను తయారు చేస్తున్నా, మండలంలో ఉన్న షాప్ మీదే, ఈ షాప్ నాది అని మీరు ఫీల్ అవ్వండి అని అర్థం. అక్కడ డిస్ట్రిబ్యూటర్ పేరు మనకి ఇస్తున్నామంటే ఈ షాప్ నాది, నా బిజినెస్,
నా షాపు అన్న ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ కాగలరు. సో అందుకని మీకు మనందరికి కూడా డిస్ట్రిబ్యూటర్ అని పేరు ఇస్తుంది. ఒక్కసారి ప్రోడక్ట్లు వాడి బాగున్నాయంటే ఈ షాప్ నీది అంటే నాది అన్న ఫీలింగ్ లో నా బిజినెస్ నేనే డెవలప్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మనకి డిస్ట్రిబ్యూటర్ అని పేరుస్తుంది. కాబట్టి కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ 5%, 5% అని చూపిస్తా ఉండిద్ది. పాయింట్లు వచ్చేసి 0 ఉంటాయి ఏం తీసుకోకపోతే. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 5 నుంచి 8లోకి రావాలి. 5లో నుంచి 8లోకి రావాలంటే 600 పాయింట్లు చేయాలి. 600 పాయింట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నందుకు ఒక 100, నా కింద టీం ఎవరన్నా యాడ్ అయ్యి ఒక 4-5 యాడ్ అయితే ఆ 5 యాడ్ అయ్యారు అనుకోండి, 5 కూడా ఒక 100 పాయింట్లు లెక్కన తీసుకుంటే 500 పాయింట్లు. సో నా యొక్క 100 వాళ్ళ యొక్క 500, 600 పాయింట్లు అయినాయి. ఈ 600 ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనల్ని మన యాప్లో ఆటోమేటిక్గా 600 పాయింట్లు రావడంతో అది నీకు కూడా మనకు కూడా చెప్పకుండా ఆటోమేటిక్గా అది యాప్లో కిరణ్ కుమార్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అని మారిపోయింది, పేరు ఆటోమేటిక్గా మారిపోయింది. అయితే కంపెనీ ఏమంటుందంటే అబ్బాయి కిరణ్ కుమార్ ఈ 600 పాయింట్లు నువ్వు ఎప్పుడైనా చేసుకో, అంటే ఈ నెల చేసుకో, వచ్చే నెల చేసుకో, అది నీ ఇష్టం. కాకపోతే త్వరగా నువ్వు 8లోకి రావాలంటే, త్వరగా నువ్వు 8%లోకి రావాలి అంటే ఒకే నెలలో 300 పాయింట్లు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నిన్ను 600 చేయమలేదు, నువ్వు 300 చేసినా కానీ నిన్ను 8లోకి తీసుకెళ్తాను అని కంపెనీ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ 8 అంటారు. అంటే ఫాస్ట్ ట్రాక్ 300 పాయింట్లు కానీ చేస్తే ఫాస్ట్ ట్రాక్ 8 అంటే త్వరగా 8 అచీవ్ అయ్యావు అని గుర్తింపు కూడా ఇస్తుంది అనమాట. 600 పాయింట్లు అంటే 2 నెలలు పట్టొచ్చు, మన ఇష్టం, అది మనం చేసుకునే దాన్ని బట్టి. కానీ ఒకే నెలలో 300 పాయింట్లు అయితే మనం ఫాస్ట్ ట్రాక్ 8 కింద కూడా వచ్చేస్తాం. అది ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ నాకు నా అప్లైన్ అయినటువంటి మన బ్రహ్మయ్య సార్ గారు నాకు చెప్పారు, కిరణ్ సార్ మనం ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ 300 పీవీలు కానీ చేసుకుంటే 8లోకి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు సార్ నేనేం చేశానంటే నా ఇంట్లోకి కావాల్సినవి గ్యాస్ స్టవ్లకి ప్లస్ ఇంట్లోకి కావాల్సిన అన్ని కూడా ఒక పైన 100 పాయింట్లు ఎక్కి అంటే కిరణ్ అనే వ్యక్తి 100 పాయింట్లు పర్చేజ్ చేశారు. 100 పాయింట్లు పర్చేజ్ చేస్తాం మన మైండ్లో 100 పాయింట్లకి ఎంత అంటే ఇందాక నేను స్టార్టింగ్లో చూపించాను 3000 సుమారుగా. సో 3000 రూపాయలు నేను పర్చేజ్ చేశాను 100 పాయింట్లకి. అప్పుడు నేనేం చేశానంటే నేను ప్రొడక్ట్స్ వాడా, ఇంట్లో చాలా బాగున్నాయి. వాడిన వెంటనే శ్రావణ్ కుమార్ సార్ మనకి బిజినెస్ బాగుంది, హెల్త్ ప్రొడక్ట్లు బాగున్నాయని చెప్పి ఒకసారి శ్రావణ్ కుమార్ సార్ కూడా అప్పుడు నాకు చెప్పని రాదు కాబట్టి మా అప్పులైనటువంటి బ్రహ్మి సార్ని పిలిపించి శ్రావణ్ కుమార్ సార్ ప్లానింగ్ చెప్తే శ్రావణ్ కుమార్ సార్ కూడా ఏం చేశారంటే సిస్టమ్ ప్లానింగ్ బాగుందని చెప్పి సార్ కూడా ఒక 100 పాయింట్లు పర్చేజ్ చేయడం జరిగింది. కింద చూడండి శ్రావణ్ పెట్టాను, 100 పాయింట్లు పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సేంకుర్తి ఎంపీడీ ఆఫీసులో మేడం గారు మంచి బిజినెస్ ఉంది, దాంట్లోనూ ఆరోగ్యం ఉంది, తర్వాత బిజినెస్ ప్లాన్ ఎక్సలెంట్ ఉంది, ఒకసారి వినండి అంటే ఆ మేడం గారు కూడా సరే సార్ రేపు సాయంత్రం అందరిని కూర్చోబెడతాను, మీ అందరు కూడా రండి అన్నప్పుడు నేను మళ్ళీ అగైన్ బ్రహ్మి సార్ కాల్ చేసి సార్ మనం పలానా చోటుకి వెళ్ళాలి అని ఆమె సార్ని తీసుకెళ్ళి మేము నైట్ ప్లాన్ చెప్పి రావడం జరిగింది. సో మనం ఏదైతే చేస్తున్నామో కింద లైఫ్ లైనర్స్ కూడా కాపీ పేస్ట్ కాల్ చేసి టైం అడిగి ఆ టైంకి వెళ్తున్నాం. అట్లా చేయాలి ఈ బిజినెస్ని, చాలా టైం తీసుకొని వెళ్ళాలి. సో అట్లా తీసుకొని వాళ్ళకున్న టైంలో మనం చెప్పి రావటం వల్ల అక్కడ వాళ్ళు కూడా 50 పాయింట్లు తీసుకోవడం జరిగింది. 50 పాయింట్ల కంటే సుమారు 40 పాయింట్లకు మనం ఎంత అనుకున్నాం, 1500 అనుకున్నాం. 50 పాయింట్ల కంటే సుమారు 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంది. అట్లా 50 పాయింట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో మన కృష్ణవేణి మేడం గారు ఉన్నారు, కృష్ణవేణి మేడం గారికి కూడా చెప్పినప్పుడు ఆమె వెంటనే 50 పాయింట్లు తీసుకుంది. సో ఇట్లా నాకు వచ్చిన నేను నా సెల్ఫ్ నా ఇంట్లో తీసుకున్నందుకు 100 పాయింట్లు, కింద 3 మెంబర్స్ శ్రావణ్ కుమార్ సార్, సేంకూర్తి ఎంపీడీ ఆఫీస్ మేడం గారు, అదేవిధంగా మా కృష్ణవేణి మేడం గారు ఈ 100 పాయింట్లు 50 తీసుకున్నందుకు 100 + 50 = 200.
సో నా యొక్క 100 కింద ఒక 200, సో 300 పాయింట్లు అయినాయి. ఈ 300 పాయింట్లు అవ్వడం వల్ల నేను ఫాస్ట్ ట్రాక్ 8%లోకి వచ్చా. అంటే నేను జాయిన్ అయిన 4 రోజుల్లోనే నేను ఫాస్ట్ ట్రాక్ 8%లోకి వచ్చిన. అప్పుడు ఫాస్ట్ ట్రాక్ 8%లోకి వచ్చేలేక నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నాకు దాదాపు 750 రూపాయల ఓచర్ ఒకటి వచ్చింది. కిరణ్ కుమార్ పర్చేజ్ చేసుకో 750 రూపాయల ఓచర్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా అకౌంట్లో 280 రూపాయలు తొలి ఇన్కమ్ గా రావడం జరిగింది నేను ఫాస్ట్ ట్రాక్ 8లోకి వచ్చేసరికి. సో మరి నాకు 750 ఓచర్ వచ్చింది, ప్లస్ 280 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. మరి నాకు అది వచ్చినప్పుడు ఈ కింద లైఫ్ లైనర్స్ కూడా 100 పాయింట్లు కొన్నందుకు 100 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. 50 పాయింట్లు కొన్నందుకు వాళ్ళ దగ్గర అమౌంట్ వాళ్ళకు కూడా అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనం ఫాస్ట్ ట్రాక్ 8లోకి వచ్చాము. 600 పాయింట్లు చేసుకోకుండా ఒకే నెలలో 300 పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ 8లోకి వచ్చా. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి, అప్పుడు ఫాస్ట్ ట్రాక్ 8కి వచ్చేసరికి మన పేరు ఏమిటంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అని ఆటోమేటిక్గా మన యాప్లో మన పేరు మారిపోయింది. ఇక నెక్స్ట్ 12 ఉంది, 16 ఉంది, 5 అయిపోయింది. 5 తర్వాత 8లోకి వచ్చేసాం. 8 తర్వాత 12% ఉంది, ఆ తర్వాత 16% ఉంది. 12%లోకి వస్తే మన పేరు యాప్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పేరు మారిపోయింది. 12% అసిస్టెంట్ డైరెక్టర్ అని అంటారనమాట. సరే, అసిస్టెంట్ డైరెక్టర్ 12% రావాలంటే ఎన్ని పాయింట్లు కావాలంటే ఒక్క పాయింట్ తక్కువ 2,500 పాయింట్లు కావాలి. అంటే 2,499. సరే 2,500 వేసుకోండి. అసిస్టెంట్ డైరెక్టర్కి 2,500 పాయింట్లు కావాలి. అప్పుడు మనల్ని అవి కంప్లీట్ చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. అంటే ఈ నెలలో తీసుకున్న సుమారు ఒక 500 పాయింట్లు వచ్చినాయి, పోయిన నెలలో 500 పాయింట్లు వచ్చినాయి, 500 ప్లస్ 500 1000, ఈ నెలలో ఒక 1000 వచ్చినాయి, 2000, ఆ 1000 ఈ 1000 2000, ఈ నెలలో ఒక 500 వచ్చింది, 2,500. సో అట్లా ప్రతి నెలది కూడుకుంటూ ఎప్పుడైతే 2,500 వస్తాయో అప్పుడు మనం అసిస్టెంట్ డైరెక్టర్గా మన పేరు డిజిగ్నేషన్ మారిపోయింది యాప్లో. అప్పుడు నీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సుమారు నీ అకౌంట్కి 1,500 రూపాయలు రావడం జరుగుతుంది. లీడర్స్ గమనించండి, అసిస్టెంట్ డైరెక్టర్ దాకా 100లో మాత్రమే తీసుకుంటాం, డబ్బులు ఆశించకూడదు ఇక్కడ, ఓకేనా? సో ఎప్పుడైతే డైరెక్టర్ అవుతారో అక్కడి నుంచి వేలలో రావడం స్టార్ట్ అవుతుంది. అంటే 16%లోకి రావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ 16%లోకి ఎలా రావాలి అనే దానికోసం ప్రయత్నిస్తే తర్వాత గేమ్ అంతా ఈజీగా ఉంటుంది. క్లారిటీ, నేను 16%కి వచ్చి నేను డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలంటే నేనేం చేయాలని మన అప్లైన్ అని అడిగి ఈ సిస్టాన్ని తల వంచి కరెక్ట్గా పనిచేస్తే మనం డైరెక్టర్ అవుతాం. డైరెక్టర్ అయినాక అక్కడి నుంచి మన లైఫ్ స్టైల్ అనేది ఈ సిస్టాన్ని తగ్గట్టుగా ఇంకా మార్చుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక 4 డేస్లో 8%లోకి వచ్చాను, అయిపోయింది. తర్వాత ఒకే నెలలో 2,500 పాయింట్లు చేసేసాను. అంటే పోయిన నెల పాయింట్లు ఈ నెల పాయింట్లు అన్ని కలుపుకొని 2,500 పాయింట్లు అయిపోయి ఆఫీసు పోతానే చేశాను. 2,500 పాయింట్లు అయిపోయి అప్పుడు నా పేరు అసిస్టెంట్ డైరెక్టర్ 12% అని నాది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ 16% అని చూపిస్తుంది. సో జాయిన్ అయిన 4 రోజుల్లో 8% కంప్లీట్ చేసుకున్నాను. ఆ నెల అయిపోయింది, మళ్ళీ నెల వచ్చింది. ఆ నెలలో అసిస్టెంట్ డైరెక్టర్గా కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళా 2వ నెల వచ్చింది. ఆ 2వ నెలలో ఇక నేను కంప్లీట్ చేయాల్సింది 16%. 16%కి 3,000 పాయింట్లు చూపిస్తుంది. అంటే మొత్తం టోటల్గా మనకు 5,500 పాయింట్లు కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 16%కు మనం వస్తున్నామో అప్పుడు ఆ 3,000 పాయింట్లు కూడా ఒకే నెలలో కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఒకే నెలలో దాదాపు 3,400 పాయింట్లు కంప్లీట్ చేసి ఆ నెలలోనే డైరెక్టర్గా క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ అంటే 16%, 5,500 పాయింట్లు అయితే 16%, 5,500 పాయింట్లు దాటి ఒక్క పాయింట్ కానీ వస్తే
16% మనం కంప్లీట్ చేసినట్టు. 5, 8, 12, 16. ఈ పర్సంటేజ్లు దేనికి అని అంటే, నీకు డబ్బులు ఇవ్వాలంటే కంపెనీ నువ్వు ఏ పర్సంటేజ్లో ఉన్నావు అంటే, సుమారు నాకు ఒక 1000 పాయింట్లు నా కింద టీంకి వచ్చినాయి అనుకోండి. నేనే పర్సంటేజ్లో ఉన్నాను, 1000 పాయింట్లు ఇంటూ 12% ఉన్నానా, 12% మీద వేసి లెక్క కట్టి డబ్బులు ఇచ్చేది. మరి నువ్వు 16% ఉన్నావా, 1000 పాయింట్లు ఇంటూ 16% ఇంటూ మన కంపెనీ బీవీ అని ఉంది, అంటే 18 అనేది గుడ్డు గుర్తు. ఆ 18 లెక్కన వేసుకొని ఆ పర్సంటేజ్ని బట్టి మనకు అమౌంట్ ఇచ్చింది. 5, 8, 12, 16 ఈ 4 పర్సంటేజ్లను బట్టే మనకి అమౌంట్ లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుంది. పర్సంటేజ్లు ఇవన్నీ కూడా పర్సంటేజ్లు. కానీ డైరెక్టర్స్ హోదాలు కూడా కొన్ని ఉన్నాయి. డైరెక్టర్లు వేరు, పర్సంటేజ్లు వేరు. సో 5, 8, 12 అనేది పర్సంటేజ్. అంటే నువ్వు ఏ పర్సంటేజ్లో ఉంటావో ఆ పర్సంటేజ్ మీద ఇంటూ పాయింట్లు, 500 పాయింట్లు అయితే 500 పాయింట్లు ఇంటూ 12% ఇంటూ 18, నీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత నీకు వస్తుంది. ఆ 18 ఏం చేశారంటే ఒక పాయింట్ వాల్యూని బీవీలో మార్చుకోవాలి. బీవీ అంటే అది కంపెనీ రూల్స్, కంపెనీ పెట్టుకున్న అది 18 అనేది కంపెనీ పెట్టుకున్న అంకె అది. సో 18 వేసుకొని మనం అది క్యాలిక్యులేషన్ పార్ట్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఏ పర్సంటేజ్లో ఉన్నాను చూసుకోండి. మీ కింద లైఫ్ లైనర్స్ కానీ ఏ పర్సెంట్, 5%? ఓహో, నీకు 5% మీద అమౌంట్ లెక్కేసిస్తారు. మీ లైఫ్ లైన్ 12%లో ఉన్నారా, 12% మీద మాత్రమే నీకు అమౌంట్ లెగ్గట్టిస్తారు. నువ్వు 16%లో ఉన్నావా, 16% మాత్రమే లెగ్గట్టిస్తారు. ఈ పర్సంటేజ్లు ఒక పక్క. కానీ మన దగ్గర డైరెక్టర్లు హోదాలు ఉన్నాయి. 6 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. కంపెనీలో నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే వన్స్ నువ్వు 16లోకి వచ్చేకి డైరెక్టర్ అవుతావు. అట్లా డైరెక్టర్ పోస్టులు కూడా 6 ఉన్నాయి. ఒక్కొక్క డైరెక్టర్ అవ్వాలంటే ఒక్కొక్క సైడ్ వాల్యూమ్స్ అనేవి మనకు ఉంటాయి. అవి కంప్లీట్ చేసుకుంటా ఉంటేనే ఈ డైరెక్టర్ హోదాలు కూడా వస్తూ ఉంటాయి. సో డైరెక్టర్ హోదాలు ఒక 6, అవి సపరేటు, ఈ పర్సంటేజ్లు సపరేటు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 5 అయిపోయింది, 8 అయిపోయింది, 12% అయిపోయింది. ఇప్పుడు 16లోకి వచ్చేసాము. 16లోకి వచ్చేసామంటే ఎప్పుడైతే నువ్వు 16లోకి వస్తావో అప్పుడు నువ్వు డైరెక్టర్ అవుతావు. అంటే మనం 16%లోకి వచ్చేటప్పుడు 2001 పాయింట్ కానీ చేస్తే, 2000 దాటి 1 పాయింట్ కానీ వచ్చిందంటే ఇటు 16% కంప్లీట్ అయిపోవాలి. ఎట్ ఎ టైం అదే నెలలో ఎప్పుడైతే నువ్వు 16%కి వస్తున్నావో అదే నెలలో నీ పేరు కింద 2001 పాయింట్ కనపడాలి. అప్పుడు మాత్రమే నువ్వు డైరెక్టర్ అవుతావు. సో డిస్ట్రిబ్యూటర్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్, అసిస్టెంట్ డైరెక్టర్, లాస్ట్ 16% డైరెక్టర్. నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే నువ్వు 16%లోకి రావాలి. 16%లోకి ఎప్పుడైతే వస్తున్నావో, అంటే ఈ నెలలో నాది 12 అయిపోయి 16లోకి వస్తున్నా. 16లోకి వచ్చేటప్పుడు నా సైడ్ పాయింట్లన్నీ కూడా నా షార్ట్ పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ప్లస్ నా పేరు కింద 2001 పాయింట్ కానీ కనబడితే నన్ను డైరెక్టర్గా నేమ్ మారిపోతుంది యాప్లో. సో ఏం డైరెక్టర్గా మారిపోయింది అంటే బ్రాంజ్ డైరెక్టర్గా మారిపోయింది. ఫస్ట్ కేటగిరీ డైరెక్టర్. 16లోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నువ్వు డైరెక్టర్ అయిపోయినట్టు. ఏం డైరెక్టరు, 2000 పాయింట్లు చేసుకుంటున్నావు కాబట్టి బ్రాంజ్ డైరెక్టర్. ఫస్ట్ డైరెక్టర్ పోస్ట్ ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్. ఎప్పుడైతే నువ్వు డైరెక్టర్ అవుతావో 16%కి వచ్చినాక ఎప్పుడైతే నువ్వు డైరెక్టర్ అవుతావో అప్పుడు నీకు కంపెనీ ఏం చేస్తుందంటే నీకు ఒక గుర్తింపు అనేది చిన్న సెలబ్రిటీగా మనం మారిపోతాం. ఎప్పుడైతే డైరెక్టర్ అవుతావో అప్పుడు నీ ఫ్యామిలీకి కొన్ని వందల మందిలో మన 18 లక్షలు తీసుకునే సారు ఎంఎస్ఆర్ గురువు గారి చేతుల మీదుగా మీ ఫ్యామిలీకి గొప్ప సన్మానం జరిగిద్ది అందరిలో. అదేవిధంగా మనకి అకౌంట్లోకి 5,000 నుంచి సుమారు 20,000 రూపాయల లోపు మన పాయింట్లను బట్టి
మనకి అకౌంట్లోకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వేలల్లో తీసుకోవటం. ఎప్పుడైతే నువ్వు 16%లోకి వస్తావో అక్కడి నుంచి నువ్వు వేలల్లో తీసుకోవటం స్టార్ట్ అవుతుంది. సన్మానం జరిగిద్ది, ఆ వేలల్లో అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది నీకు. నెక్స్ట్ ఈ 9 దేశాల్లో వెస్టేజ్ మీటింగ్ ఎక్కడ జరిగినా నువ్వు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడే అర్హత నీకు వస్తుంది. సో మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిఫోర్ ఎంత స్టార్టింగ్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఈ గోల్, ఇట్లాంటివి నువ్వు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడేది అవకాశం వస్తుంది అనమాట. అలాంటప్పుడు చిన్న సెలబ్రిటీగా మనం మారిపోవడం జరుగుతుంది. సో గమనించిన లీడర్స్, అప్పుడు 16% అయిపోయింది. సో నేను డైరెక్టర్ని అయిపోయా. ఏం డైరెక్టర్ని? డైరెక్టర్లో 6 రకాలు ఉన్నాయి, వాటిలో ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యా. సో నేను బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయినప్పుడు నాకు వచ్చిన అమౌంట్ 10,600 రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే ఆ నెలలో నేను 3,400 పాయింట్లతోటి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను కాబట్టి నాకు 10,000 ఆ సెలరీ వచ్చిందనమాట. సో ఇక నేను డైరెక్టర్ని అయిపోయా. మరి ఇప్పుడు నేను డైరెక్టర్ని అయిన తర్వాత మిగతా డైరెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి కదా, దీంట్లో ఇంకా 6 ఉన్నాయి అనుకున్నా. డైరెక్టర్ పోస్టులు 6 ఉన్నాయి. మొట్టమొదటిది బ్రాంజ్ డైరెక్టర్. ఎప్పుడైతే నువ్వు 16లోకి వస్తావో నేను బ్రాంజ్ డైరెక్టర్గా కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో అక్కడి నుంచి నీకు కంపెనీలో, ఈ ఇంటర్నేషనల్ కంపెనీలో మనం ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియదు, హైట్ వెయిట్ పర్సనాలిటీ అందం ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే మనం 16%లోకి వచ్చి డైరెక్టర్ అవుతామో అక్కడి నుంచి మన ఇంటర్నేషనల్ కంపెనీలో వాటా ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. అంటే డైరెక్టర్ అంటే ఎవరంటే పెట్టుబడి, అంటే వాటాదారులు, కంపెనీలో వాటాదారులు అని అర్థం. మనం ఎప్పుడైతే డైరెక్టర్ అవుతామో అప్పుడు కంపెనీలో నుంచి వచ్చిన ఆదాయంలో నీకు వాటా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం 16%కి రావాలి. 16% రావాలంటే ఈ పాయింట్లన్నీ టోటల్గా 5,500 పాయింట్ కంప్లీట్ చేసుకుంటే కానీ మనం 16%కి రాము. అవన్నీ కూడా పోయిన నెల ఈ నెల అన్ని కలుపుకొని వస్తాయి కాబట్టి సింపుల్గా ఒక 2 నెలల్లోనే మనం అవ్వచ్చు కష్టపడితే. అది. సో డైరెక్టర్ పోస్ట్కి వచ్చేసాం. దాన్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఇక డైరెక్టర్ పోస్ట్ అయినాక ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలా? సో ఈ భూమి మీద నువ్వు ఎప్పుడైతే ఒక 6గురిని, నువ్వు ఇప్పుడు ఎట్టయితే 16లోకి వచ్చావో అట్లా ఒక 6గురిని 16% తీసుకొని వస్తే నువ్వు ఎట్టయితే డైరెక్టర్ అయ్యావో నువ్వు డైరెక్టర్ అయినట్టు ఒక 6గురిని కానీ 16%లోకి తీసుకొచ్చి చేస్తే వాళ్ళని కూడా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క డైరెక్టర్గా నువ్వు క్రియేట్ చేస్తే నిన్ను వేరే లెవెల్కి ప్రమోషన్ చేస్తానంటుంది కంపెనీ. కింద వారిని డైరెక్టర్గా కానీ మనం 16లో తీసుకొని వస్తే, అంటే మన కింద ఎవరో ఒక 12లో ఉంటారు, ఇక్కడ 5%లో ఉన్న వాళ్ళు 8లోకి వస్తారు. అంటే కింద పర్చేజ్ జరిగేదాన్ని బట్టి, మన లైన్లో పర్చేజ్ జరిగేదాన్ని బట్టి 5లో ఉన్న వాళ్ళు 8కి, 8లో ఉన్న వాళ్ళు 12కి, 12లో ఉన్న వాళ్ళు 16కి, ఇట్లా కింద బిజినెస్ జరిగేదాన్ని బట్టి ఈ లెవెల్స్ ఆటోమేటిక్ మారటం జరుగుతుంది. ఇట్లా మారుతూ మనం 16% జరిగింది. 16% వచ్చినప్పుడు మనం డైరెక్టర్ అయిపోయాం. సో ఇప్పుడు కంపెనీ ఏం అవుతుంది, నువ్వు ఎట్లా 16%కి వచ్చి అయిపోయింది. కింద ఉన్న వారిని గెలిపిస్తేనే ఇక్కడ నువ్వు సక్సెస్ అవుతావు, నీకు నేను డబ్బులు ఇస్తా అని అంటుంది. కింద 6గురు లైన్లో 6గురు వ్యక్తులు నువ్వు 16% తీసుకురా, అప్పుడు ఒక్కొక్క వ్యక్తిని నువ్వు తీసుకొస్తే నీకు ఇంకొక ప్రమోషన్ ఇస్తానంటుంది. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ అయిపోయినాక నీ ఒక లైన్లో 12% ఉన్న వాళ్ళని 16 కానీ తీసుకొని వస్తే నేను సిల్వర్ డైరెక్టర్ని ఇస్తాను అంటుంది. సో రెండో లైన్లో కూడా ఒకరు నువ్వు 16లో తీసుకొని ఇస్తే నిన్ను గోల్డ్ డైరెక్టర్ని చేస్తాను అంటుంది. మూడో లైన్లో కూడా ఒకరిని 16 తీసుకొని ఇస్తే నేను స్టార్ డైరెక్టర్ చేస్తా అంటుంది. 4వ లైన్లో కూడా నువ్వు ఎట్టయితే 16%కి వచ్చావో అట్లా 4వ లైన్లో కూడా నువ్వు 16%కి వస్తే నిన్ను డైమండ్ డైరెక్టర్ అంటుంది. బ్రాంజీ, సిల్వరు, గోల్డ్, స్టార్, అంటే 4వ వ్యక్తిని కూడా నువ్వు కానీ తీసుకొని వస్తే మామూలుగా డైమండ్ డైరెక్టర్. 5వ లైన్లో కూడా ఒకరిని 16% తీసుకొని వస్తే మనం క్రౌన్ డైరెక్టర్ అయిపోతాము.
సో ఈ విధంగా మనం 16% డైరెక్టర్ అవటమే కాదు, ఒక్కొక్కరిని డైరెక్టర్ చేసే కొద్దీ మన అమౌంట్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఒకసారి ఎలా అనేది చూడండి. ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే 5% కొత్త చేరాత 5%, 8%, 12%, 16%, మనం 16 అయినట్టు మిగతా వాళ్ళు కూడా 16లో తీసుకురాగలగాలి. సో ఇక్కడ ఒకసారి ఈ స్క్రీన్ మీద చూడండి. అది నేను రాసింది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి లీడర్స్. ఒకసారి చూడండి. డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక్క పాయింట్ నుంచి 599 పాయింట్లు అయితే 5%, అంటే 5% 0, 5 అంటే 600 కంప్లీట్ అయిపోయింది. 599 లోపు వచ్చిన పాయింట్లన్నీ కూడా 5% లోనే అమౌంట్ లెక్కేసి ఇస్తారు మనకి. 600 దాటితే తప్ప నీకు 8% మీద లెక్కేసి అమౌంట్ ఇస్తారు. కాబట్టి ఒక్క పాయింట్ నుంచి 599 పాయింట్ల దాకా అందరు కూడా 5% లోనే ఉంటారు. ఒక 300 పాయింట్లు ఫాస్ట్ ట్రాక్ గా చేసుకుంటే 8 లోకి వెళ్ళిపోతాం. సో 600 నుంచి 2399 దాకా ఉంటే 8%. సో 2400 నుంచి 6000 2400 నుంచి 5499 దాకా 49 దాకా ఉంటే 12%. తర్వాత 5500 నుంచి కానీ ఉంటే మనం 16% అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 16%కి వచ్చేసా డైరెక్టర్గా. బ్రాంజ్ డైరెక్టర్గా 16%కి వచ్చేసా. కానీ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్గా కూడా మనం అవ్వచ్చు. అంటే ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ 5500 పాయింట్లు చేసి మనం బ్రాంజ్ అవుతున్నాం కదా. కానీ ఒకే నెలలో జాయిన్ అయిన నెలలోనే 4500 పాయింట్లు కానీ చేస్తే 45 మంది సిఎన్సీలు, అంటే 100 పాయింట్లు లెక్క 45 మంది కానీ పర్చేజ్ చేసినట్లయితే ఒకే నెలలో మనం అసిస్టెంట్ డైరెక్టర్గా 16%లోకి వెంటనే వచ్చేస్తాం. యాక్చువల్లీ 16%లోకి రావాలంటే 5500 పాయింట్లు కావాలి. కానీ ఇక్కడ 4500 పాయింట్లు చూసుకుంటేనే కూడా మనం అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవచ్చు ఒకే నెలలో. సో ఒకే నెలలో 8% అవకాశం ఉంది, ఒకే నెలలో ఫస్ట్ డైరెక్టర్కి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 లైన్లు గీయటం జరిగింది. 1 2 3 4 5 1 2 3 4 5 6 లైన్లు గీయటం జరిగింది. ఈ ఫస్ట్ లైన్ చూడండి లీడర్. ఫస్ట్ లైన్ వచ్చేసి నేను 16% వచ్చా. అంటే ఈ ఫస్ట్ లైన్లో ఫస్ట్ లైన్లో వచ్చేసి 16% అని ఉంది. ఆ ఫస్ట్ దాంట్లో తర్వాత 12%, తర్వాత 8%, లాస్ట్లో 5% ఉంది. ప్రతి లైన్కి కూడా ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళు 5%, తర్వాత 8%, 12%, పైన 16% అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కింద నుంచి మన లైన్లో పర్చేజ్ అయ్యే కొద్దీ ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి, పై వరకు పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా 5%లో ఒక 100 పాయింట్లు తీసుకుంటే అవి పైన వాళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా పైన ఉన్న వాళ్ళు ఈ లెవెల్స్ అనేవి మారిపోవడం, పర్సంటేజ్లు మారిపోవడం జరుగుతుంది. సో 5 తర్వాత పర్సంటేజ్ 8, 5లో ఉన్న వ్యక్తి 8లోకి వచ్చాడు, 8లో ఉన్న వ్యక్తి 12లోకి వచ్చాడు, 12లో ఉన్న వ్యక్తి 16 అయ్యాడు. సో ఈ ఫస్ట్ లైన్లో నేను ఎలా చేశానంటే, ఫస్ట్ శ్రావణ్ కుమార్ చెప్పినప్పుడు శ్రావణ్ కుమార్ సార్ కూడా బిలీవ్ చేసి వాళ్ళ అత్తగారి ఊర్లో హోమ్ మీటింగ్ పెట్టించాడు. అట్లా హోమ్ మీటింగ్స్ పెట్టడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ సుశీల శ్రీనివాస సార్ ఇంటికి అట్లా అట్లా టీం అంతా పెరిగిపోవటం వల్ల 5%, 8%, 12% నేను 16లోకి వచ్చా. సో పైన టాప్లో 16% అని ఉంది, నేను 16లోకి వచ్చా. సో నేను 16లోకి రావటం వల్ల నన్ను బ్రాంజ్ డైరెక్టర్గా పేరు మార్చేసింది అనమాట. సో ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే, నువ్వు 16లోకి వచ్చావు బాగానే ఉంది, నీ కింద ఉన్న వాళ్ళని కూడా నువ్వు 16% తీసుకొస్తే నేను సిల్వర్ డైరెక్టర్ చేస్తాను అంటుంది. సో ఇప్పుడు మనం 16%లోకి వస్తే ఈ లైన్లో 12% దగ్గరలో ఒకరు ఉంటారు.
ఎవరైతే 12% దగ్గరలో ఉన్నారో వాళ్ళని 16% తీసుకురాగలగాలి ఒక లైన్లో. అంటే మనం బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయాం, మనం నెక్స్ట్ లెవెల్ సిల్వర్ డైరెక్టర్. నెక్స్ట్ లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఏ నీ కింద లైన్లో నీ లైన్లో ఎవరో ఒకరు బ్రాంజ్ డైరెక్టర్ అయి ఉండాలి. బి సైడ్ వాల్యూ 1800 చేసుకోవాలి పాయింట్లు, అంటే ఆ లైన్ పాయింట్లు యాడ్ అవ్వక. సో మనం గమనిస్తే ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది 16% అని. ఈ లైన్లో 12%లో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ 12% వ్యక్తిని నేను ఫస్ట్ 16లోకి తీసుకొని రావాలి. అప్పుడు ఒక ఏ అనే టాస్క్ కంప్లీట్ చేసినట్టు. ఆ బి టాస్క్ ఏంది, సైడ్ పాయింట్లు కూడా చేసుకోవాలి. సైడ్ పాయింట్లు 1800 పాయింట్లు చేయాలి. మనకి 1800 పాయింట్లు చేసిన తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఉండిద్ది. ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా రావాలంటే 300 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకోవాలి. మనం బ్రాంజ్ డైరెక్టర్గా 2001 పాయింట్ చేసుకుంటే బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతాం. అప్పుడు మనకు వచ్చే చెక్ ఎంత వచ్చిందంటే 3,500 నుంచి దాదాపు 5,500 లోపే వచ్చింది. అదే ఒక 500 పాయింట్లు అంటే 600 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకుంటే 2,600 పాయింట్లు కానీ బ్రాంజ్ డైరెక్టర్గా చేసుకుంటే మనకి 8,000 రూపాయలు చెక్ రావడం జరుగుతుంది. ఆ 600 పాయింట్లు ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్. 600 పాయింట్లు చేసుకోకపోతే ఆ వచ్చే అదనపు ఇన్కమ్ రాదు. దాదాపు 4,000 రూపాయలు చెక్ వచ్చింది. ఆ 4,000 రూపాయలు ఆగిపోతాయి. కేవలం 600 పాయింట్లు చేసుకోకపోవటం వల్ల ఇది కేవలం బ్రాంజ్ డైరెక్టర్కి, తొలిగా యాడ్ అయ్యే బ్రాంజ్ డైరెక్టర్కి టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 600 పాయింట్లు చేసుకుంటే అదనంగా ఇంకొక 4,000 యాడ్ అవడం జరుగుతుంది బ్రాంజ్ డైరెక్టర్గా. సో అక్కడ 2,000 పాయింట్లు క్వాలిఫై అవుతాం బ్రాంజ్ డైరెక్టర్గా, ప్లస్ 600 పాయింట్లు చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది. ఇక్కడ అట్లా బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయినాక సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే నీ కింద లైన్లో ఎవరో ఒకరు బ్రాంజ్ అవ్వాలా. ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్రాంజ్ అయితేనే నువ్వు సిల్వర్ అవుతావు. సిల్వర్ అవ్వాలన్నా కానీ రెండో కండిషన్ ఏంది, సైడ్ పాయింట్లు 1800 ఉండాలా. 1800 లేకుండా ఈ లైన్లో సింగిల్ రూపాయి కూడా మనకు రాదు. సైడ్ పాయింట్లు డబ్బులు ఉంటేనే ఈ లైన్లో డైరెక్టర్ అయినందుకు, నీ కింద లైన్లో ఒకరు బ్రాంజ్ అయినందుకు ఆ లైన్ మీద నీకు రూపాయలు రావాలన్నా ఈడ సైడ్ పాయింట్లు 1800 చేసుకుంటేనే ఈ లైన్లో వచ్చే ఆదాయం మనకు వచ్చింది. లేదంటే ఒక రూపాయి కూడా రాదు. మరి సైడ్ పాయింట్లు 1800 ఏంది అని అంటే, ఇప్పుడు ఒక లైన్లో 12లో ఉన్నావని నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ చేసావు. ఆ లైన్ కాకుండా, సరే ఆ లైన్ అంటే కష్టపడ్డారు, మరి నువ్వేడ కష్టపడ్డట్టు? నీకు డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు కింద ఉన్న వ్యక్తి 12లో ఉన్న వ్యక్తిని 16లో తీసుకొచ్చి బ్రాంచ్ డైరెక్టర్ చేసేసాము ఒక లైన్లో. సో మన లైన్లో బ్రాంచ్ డైరెక్టర్ ఒకరు అయ్యారు. బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు కంపెనీ అతనికి ఇస్తుంది అమౌంట్, బట్ నీకు ఇవ్వాలంటే అంటే అతను కష్టపడితే మనం ఏం చేసినట్టు? సో సైడ్ పాయింట్లు 1800 చేసుకోమని చెబుతుంది కంపెనీ. నువ్వు సైడ్ పాయింట్లు 1800 చేసుకుంటే ఈ లైన్లో ఈ పడ్డ కష్టానికి కూడా నేను అమౌంట్ నీకు ఇస్తాను అంటుంది. అప్పుడు నీకు ఎప్పుడైతే సైడ్ పాయింట్లు 1800 చేసుకుంటావో అప్పుడు నీకు ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్గా 7,000 8,000 ఇచ్చి, సిల్వర్ డైరెక్టర్గా 8,000 అట్లా ఇస్తుంది కంపెనీ. సో బ్రాంజ్ డైరెక్టర్ అయినాక మన కింద లైన్లో ఇంకొకరు బ్రాంజ్ అవ్వాలి, అప్పుడు మనం సిల్వర్ అవుతాం. సిల్వర్ అవ్వాలంటే సైడ్ పాయింట్లు 1800 చేసుకుంటే నీకు సుమారుగా 8,000 వస్తుంది. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా ఇస్తుంది కంపెనీ. అది ఎప్పుడు ఈ 1800కి ఎక్స్ట్రా 300 పాయింట్లు కానీ చేసినట్లయితే, అంటే 2,100 పాయింట్లు కానీ చేసినట్లయితే అప్పుడు నీకు దాదాపు 12,000 రూపాయలు రావడం జరుగుతుంది. 12 నుంచి 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. అర్థమైంది లీడర్స్? మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అంటే మన కింద లైన్లో ఒకరు బ్రాంజ్ అవ్వాలి. ఆ బ్రాంజ్ అయిన లైన్ పాయింట్లు కాకుండా నీ సెల్ఫ్ మిగతా సైడ్ లైన్లు వేసుకొని నీ సెల్ఫ్ పాయింట్లు మిగతా సైడ్ లైన్లు వచ్చే పాయింట్లు మాత్రమే 1800 అవి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు సిల్వర్ డైరెక్టర్ అవుతావు. అప్పుడు నీకు అకౌంట్లోకి వేలాల్లో రావడం జరుగుతుంది అమౌంట్. 300 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా 3% మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవటం వల్ల దాదాపు మనకు 300 పాయింట్లు చేసుకుంటే ఇంకొక 6,000 రూపాయలు యాడ్ అవటం జరుగుతుంది. ఇది సిల్వర్ డైరెక్టర్గా. అంటే సిల్వర్ డైరెక్టర్గా నువ్వు క్వాలిఫై అయితే 3 తరాలు దీంతో పాటు ట్రావెల్ ఫండ్ అచీవ్ అయినట్టు. మన పిల్లలకి మనకి 3 తరాలు ట్రావెల్ ఫండ్ కూడా మనం అచీవ్ అయినట్టు. అంటే ఒక సామాన్య మానవుడు ఒక ఎయిర్పోర్ట్ పోవడానికే కష్టంగా ఉంది. అలాంటిది మన గౌతమ్ బాలి గారు ప్రతి పేదవాడు ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి అన్న కోరిక కోసం మీకు మనకి అదనంగా 3% ట్రావెల్ ఫండ్ మనకి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది 3 తరాలు. ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ యాడ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ లైన్ లో మొదటి లైన్ లో ఒకరిని బ్రాండ్ డైరెక్టర్ చేసాము, సైడ్ పాయింట్లు చేసుకునే మనం సిల్వర్ డైరెక్టర్ అయ్యాము. నెక్స్ట్ రెండో లైన్ లో కూడా ఈ ఒకరిని 16% లో తీసుకెళ్తే రెండో లైన్లు కూడా చేసుకొని డెవలప్ చేసి ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ కానీ చేసినట్లయితే అప్పుడు మనల్ని ఏమంటారంటే గోల్డ్ డైరెక్టర్ అంటారు. గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే సైడ్ పాయింట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ దీనికి సైడ్ పాయింట్లు గమనించండి లీడర్స్. ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ గా 2,000, సిల్వర్ డైరెక్టర్ గా 1,800 అంటే తగ్గినాయి. గోల్డ్ డైరెక్టర్ గా 1,500 తగ్గుతూ వస్తా ఉంటాయి. ఫస్ట్ లో కష్టం ఉంటుంది ఎవరికైనా, తర్వాత సుఖం అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే 1,800 పాయింట్లు. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ కామనే 300 పాయింట్ అనేది. సో రెండో లైన్ లో కూడా ఒకరు బ్రాండ్ డైరెక్టర్ చేస్తే మీరు గోల్డ్ డైరెక్టర్కి ఎలిజిబుల్. ఇప్పుడు సైడ్ పాయింట్లు 1,500 చేసుకుంటే ఎలిజిబుల్. అప్పుడు ఈ 2 లైన్ల పాయింట్లు నీకు యాడ్ కావు. ఫస్ట్ లైన్ లో బ్రాండ్ డైరెక్టర్ అయ్యాడా ఆ పాయింట్లు నీకు కౌంట్ కావు. రెండో లైన్ లో బ్రాండ్ డైరెక్టర్ అయ్యాడా నువ్వు గోల్డ్ అవ్వాలంటే ఆ 2 లైన్ల పాయింట్లు కాకుండా మిగతా లైన్ కూడా వేసుకొని నీ సెల్ఫ్ నీ మిగతా లైన్లు కలిపి నీకు అప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా నీ పేరు మారిపోయింది యాప్లో. గోల్డ్ డైరెక్టర్ గా మారిపోయినప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ దాదాపు 25,000 వస్తుంది. లీడర్స్ ఇంతవరకు గమనించండి, గోల్డ్ డైరెక్టర్ గా 25,000 వస్తుంది. ఈ లైన్ లో ఎంత కిందగా దిగితే అంత గోల్డ్ డైరెక్టర్ గా 1,20,000 కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒంగోలు అనుకోండి, ఒంగోలు నుంచి విజయవాడ దాకా లైన్లు కిందకి ఎంత డెప్త్ దిగితే అంత ఇన్కమ్ నీకు లక్షల్లో వచ్చే ఆదాయం ఉంది. అక్కడే గోల్డ్ డైరెక్టర్ గారు ఉండే తీసుకునే అవకాశం నీకు ఉంది. కాబట్టి బ్రాంజ్ డైరెక్టర్ గా 2,000 పాయింట్లు చేసుకొని బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతావు. నెక్స్ట్ సిల్వర్ అంటే రెండో లైన్ లో కూడా బ్రాండ్ డైరెక్టర్ చేసి సిల్వర్ అయిపోయావు. ఇప్పుడు 2 లైన్లో బ్రాండ్ డైరెక్టర్లు అయితే 3వ లైన్లో మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. గోల్డ్ డైరెక్టర్ గా 1,500 పాయింట్లు ప్లస్ 300 పాయింట్లు టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవి చేసుకుంటేనే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. సో సిల్వర్ డైరెక్టర్ లో ట్రావెల్ ఫండ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి. గోల్డ్ డైరెక్టర్ లో మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నారు, మీ కింద అందరూ సిల్వర్ డైరెక్టర్ బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నారు కాబట్టి ఆ హోదాలో నుంచి మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. హోదా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడి నుంచి డైరెక్టర్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి నీ కింద. అంటే డైరెక్టర్ అయిన వాళ్ళు ఫస్ట్ లైన్ లో ఉన్నారు, రెండో లైన్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరు డైరెక్టర్లు అయ్యారు కాబట్టి ఆ ఇద్దరికి కలిపి అమౌంట్ నీకు ఇంకా ఎక్కువ వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ అయిన వాళ్ళకి డైరెక్టర్ ఒకరే కదా అయింది బ్రాండ్ డైరెక్టర్, కాబట్టి ఆ ఒక్కరు అయినందుకు డైరెక్టర్ బోనస్ ఒక్క వ్యక్తికే వస్తుంది. నువ్వు ఇప్పుడు గోల్డ్ లో ఉన్నావు కాబట్టి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు, సిల్వర్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళిద్దరు డైరెక్టర్లుగా బోనస్ నీకు రావాలంటే సైడ్ పాయింట్లు చేసుకుంటేనే నీకు ఆ బోనస్ కూడా వస్తుంది, డైరెక్టర్ బోనస్. తర్వాత 300 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఓకేనా? సో ఇట్లా ఒక వ్యక్తిని బ్రాంజ్ చేయాలి, సైడ్ పాయింట్లు చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే గోల్డ్ డైరెక్టర్కి 1,500 అయితే గోల్డ్ డైరెక్టర్ అయిపోతావు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకొక ఎపిసోడ్ 2. అంటే ఎలా అంటే గోల్డ్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి మనకి అంటే ఇద్దరిని డైరెక్టర్లు చేసాము, అప్పుడు మనం గోల్డ్ అయ్యాము.
మూడో లైన్లో కూడా ఒక వ్యక్తిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే అప్పుడు నువ్వు స్టార్ డైరెక్టర్ అవుతావు. స్టార్ డైరెక్టర్ నుంచి నీకు వచ్చే టీమ్ బిల్డింగ్ బోనస్ 10,000 రూపాయలు రాదు. ఓకేనా? గోల్డ్ డైరెక్టర్ దాకా మాత్రమే నీకు అదనంగా ఇక్కడ దాటి పర్ఫార్మెన్స్ బోనస్. లీడర్స్ ఇక్కడ చూడండి, ఇది మనకి ఉన్నటువంటి బోనస్ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ బోనస్ స్టేట్మెంట్లన్నీ కూడా నువ్వు సాధించాలి అంటే ఒక్కొక్క లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలి. ఇది నాది, ఇది పోయిన నెలది. పర్ఫార్మెన్స్ బోనస్ ఫస్ట్ చూడండి, ఫిబ్రవరి 2026 కింద పర్ఫార్మెన్స్ బోనస్. పర్ఫార్మెన్స్ బోనస్ 319 రూపాయలు వచ్చింది నాకు. నేను 100 పాయింట్లు కొన్నా నాకు వచ్చేది అంతే. ఎందుకంటే యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా 40 పాయింట్లు చాలు. నేను 200 పాయింట్లు కొన్నా నాకు వచ్చేది అంతే. కాబట్టి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎంత ఎక్కువ రావాలంటే నీ సెల్ఫ్ ఎంత ఎక్కువైతే ఉంటుందో దాని తగ్గ పర్ఫార్మెన్స్ బోనస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దాకా? డైమండ్ డైరెక్టర్ దాకా నీ నీ పర్ఫార్మెన్స్ బోనస్ కానీ పాయింట్లు ఎక్కువగా ఉంటే నీ మైపీవీ కింద 500 పాయింట్లు అని అనుకో, 500లకు తగ్గట్టు దాదాపు 800 రూపాయలు నీ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. అదే నీ పర్ఫార్మెన్స్ బోనస్ మీద ఒక 1000 పాయింట్లు దాకా ఉన్నట్టయితే నీ దాదాపు 1800 దాకా పర్ఫార్మెన్స్ బోనస్ రావడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే నువ్వు తీసుకున్న దానికి వచ్చే బోనస్ ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. నీ మైపీవీ మీద 0 ఉందంటే అసలు దీనికి ఎలిజిబుల్ గా కింద అన్ని కూడా 0లు ఉంటాయి. ఒకసారి చూడండి, డైరెక్టర్ బోనస్ అట్లా ఉన్నాయి కదా, నీ సెల్ఫ్ 0 ఉందంటే ఈ వచ్చేవి కూడా రావు. కాబట్టి పర్ఫార్మెన్స్ బోనస్ ఎప్పుడు కూడా మినిమం పాయింట్లు అనేది పెట్టింది కాబట్టి కంపెనీ మినిమం పాయింట్లు కంపల్సరీ. అది నెక్స్ట్ డైరెక్టర్ బోనస్. డైరెక్టర్ బోనస్ ఏంటంటే మన కింద ఇప్పుడు మనం సిల్వర్లో ఉన్నాము. సిల్వర్లో ఉంటే కింద లైన్లో బ్రాంజ్ డైరెక్టర్ ఒకరు అయ్యారు కాబట్టి ఆ ఒక్కరు బ్రాంజ్ డైరెక్టర్ ఎందుకు ఆ ఒక్కతను తగ్గట్టుగానే డైరెక్టర్ బోనస్ నీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది డైరెక్టర్లు నువ్వు కానీ క్రియేట్ చేస్తే లైన్ ఎంత కిందకి పోతే ఎంతమంది వరుసగా బ్రాంజ్లు సిల్వర్లో తయారంటే ఆ డైరెక్టర్ పోస్టులు తగ్గట్టు అమౌంట్ అంతా కూడా నీకు ఇక్కడ డైరెక్టర్ బోనస్ ఎక్కువ అవడం జరుగుతుంది. ఎంతమందిని డైరెక్టర్లు చేస్తావో అంత పర్సంటేజ్ బట్టి నీకు అమౌంట్ డైరెక్టర్ బోనస్ రావడం జరుగుతుంది. ఈ డైరెక్టర్ బోనస్ బ్రాంచ్ లో ఉన్న వాళ్ళకి వచ్చేదా, నేనే బ్రాంచ్, ఇక నాకెందుకు ఎవరు అవుతారు అసలు? కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ బ్రాంచ్. డైరెక్టర్ బోనస్ బ్రాంచ్ అయిన వాళ్ళకి ఏమొచ్చింది? డైరెక్టర్ అయినందుకు మనం డైరెక్టర్ గా అయ్యాం కాబట్టి ఆ డైరెక్టర్ అయినందుకు వచ్చింది బోనస్. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ లో ఉన్న వాళ్ళకి నేను సిల్వర్ అయ్యా, నా కింద ఒక బ్రాంచ్ అయ్యారు కాబట్టి నా డైరెక్టర్ బోనస్, నా కింద డైరెక్టర్ బోనస్, ఈ రెండు కలిపి మనకు డైరెక్టర్ బోనస్ రావడం జరుగుతుంది. నేను గోల్డ్ లో ఉన్నా, సో నేను గోల్డ్ లో ఉన్నందుకు నాకు డైరెక్టర్ బోనస్, నా కింద ఒకరు సిల్వర్ లో ఉన్నారు కదా వాళ్ళ డైరెక్టర్ బోనస్, ఒకరు బ్రాంచ్ లో ఉన్నారు కదా సో ముగ్గురు డైరెక్టర్ పోస్టులు సంబంధించిన బోనస్ తో ఈ డైరెక్టర్ బోనస్ లో యాడ్ అవడం జరుగుతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ సరే, ఇంతవరకు గోల్డ్ డైరెక్టర్ దాకా మాత్రమే నీకు డైరెక్టర్ బోనస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఓబి అని ఉంది, లీడర్షిప్ బోనస్. ఎల్ఓబి అనేది బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్న వాళ్ళకి రాదు. సో ఎల్ఓబి అనేది అంటే మనం 5,500 పాయింట్లు కానీ చేసుకుంటే మనం బ్రాండ్ డైరెక్టర్ అవుతున్నాము. అదే లైన్లో 5,500 పాయింట్లు అనుకుంటే ఈ నెల వచ్చే నెల 2-3 నెలలకు మనం బ్రాండ్ డైరెక్టర్ అవుతున్నాం. కానీ ఒకే నెలలో నీ పేరు కింద ఎవరిదైతే తొలి ఐడి ఉందో ఒక లైన్లో ఆ పేరు కింద 5,625 పాయింట్లు కానీ కనపడితే ఒకే నెలలో అప్పుడు నీకు ఎల్ఓబి అని దాదాపు 14,000-15,000 నీ అకౌంట్ రావటం జరుగుతుంది. అప్పుడు నీ చెక్ అనేది డబల్ అవటం జరుగుతుంది. సో
మనం యావరేజ్గా ఇప్పుడు సిల్వర్ క్వాలిఫై అవ్వమంటే 15,000 వస్తాయి. అదే ఎల్ఓబి ఉంటే ఇంకో 15,000, 30,000 రూపాయలు మనం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ఓబి రావాలంటే మన లైన్ ఇంకా కింద దిగాల. ఓకేనా? అట్లా రెండో లైన్లో కూడా ఒకరు బ్రాంజ్ అయ్యారు. సో నేను గోల్డ్ అయ్యాను. గోల్డ్ అయినందుకు నాకెంత వస్తుంది? ఎల్ఓబి ఏ లైన్లో లేకుండా నేను గోల్డ్ అయితే నాకు వచ్చేది సుమారు 20,000. అదే ఎల్ఓబి ఉంటే ఒక లైన్లో ఒక ఎల్ఓబి వస్తే సుమారు 15,000 వేసుకోండి. అప్పుడు మన సిల్వర్కి 30,000 అయింది. అదే గోల్డ్ లో 2 ఎల్ఓబిలు వచ్చినాయి అనుకోండి, రెండో లైన్ లో కూడా 5,625 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం గోల్డ్ లో ఉన్నందుకు దాదాపు 20,000 ప్లస్ ఇక్కడ ఒక 15, ఇక్కడ ఒక 15, 30, 20, 30, 50,000 రూపాయలు మనకు వస్తాయి. అదే లైన్ ఇంకా కింద దిగింది అనుకోండి, మల్టిపుల్ ఎల్ఓబి వస్తుంది. మల్టిపుల్ ఎల్ఓబి అంటే నీ కింద ఎవరైతే ముగ్గురు ఎల్ఓబిలు తీసుకుంటున్నారో వాళ్ళకు వచ్చే సైడ్ పాయింట్లు వాల్యూసే నీకు అది మల్టిపుల్ ఎల్ఓబి. అంటే దాదాపు నీకు మళ్ళా రెండో ఎల్ఓబి వచ్చిన దెబ్బ. అంటే ఒకే లైన్ లో ఎల్ఓబికి దాదాపు 15,000, 12 నుంచి 15,000 పడిద్ది ఒక ఎల్ఓబికి. ఆ తర్వాత మల్టిపుల్ ఎల్ఓబికి ఇంకొక 12,000 వేసుకోండి. సుమారు ఎల్ఓబిలోనే నీకు దాదాపు 30,000 వచ్చే అవకాశం ఉంది ఒక లైన్లో. ఇంకా లైన్ పోయే కొద్ది ఇంకా అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇట్లా యావరేజ్గా 5 లైన్ల మీద 6 లైన్ల మీద 6 ఎల్ఓబిలు వేసుకున్నా 6 3 18 అంటే 1,80,000 ప్లస్ నువ్వు ఇట్లా క్వాలిఫై అయినందుకు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ అట్ట అవుతున్నందుకు యావరేజ్గా 10,000 లెక్కన వేసుకొని పోయినా కానీ, అంటే ఇప్పుడు బ్రాంజ్ డైరెక్ట్ 10,000, సిల్వర్కి ఒక 20, గోల్డ్కి 30, స్టార్కి 40, అట్లా క్రౌన్ డైరెక్టర్ ఒక 60,000 రూపాయలు వేసుకోండి. 50 నుంచి ఒక 60,000 వేసుకోండి. 60,000 అంటే లెవెల్స్ అచీవ్ అయితే ఓన్లీ ఇయే 60,000. అదే ఎల్ఓబి వస్తే అప్పుడు 30,000 అయింది. యావరేజ్గా 6 లైన్ల మీద 6 3 వేసుకున్నా కానీ లైన్కి 30 ఎల్ఓబి లెక్కన వేసుకున్నా కానీ 1,80,000 ప్లస్ నీ క్రౌన్ లో ఉన్నటువంటి 60,000. ఈ 60,000 ప్లస్ 1,80,000 సుమారు 2 లక్షలు దాటే అవకాశం మనకుంది. సో ఇది ఈ రకంగా అది ఎల్ఓబి పార్ట్ అది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే నేను ఇప్పుడు బ్రాంజ్ చెప్పాను, సిల్వర్ చెప్పాను, గోల్డ్ కూడా చెప్పుకున్నాం మనం. ఒక 10 minutes లో శ్రవణ్ కుమార్ సార్ ఒక 10 minutes సార్. శ్రవణ్ కుమార్ సార్ సార్ అలాగే సార్. ఓకే సార్. సార్ ఒక 10 minutes క్లోజ్ చేస్తాను ఈ షార్ట్ వరకు చెప్పేసి. ఓకే సార్. అది చూడండి. ఫస్ట్ లెవెల్లో ఒక బ్రాండ్ డైరెక్టర్ అయ్యారు. బ్రాండ్ డైరెక్టర్ అయినందుకు సిల్వర్ అయ్యాము, సైడ్ పాయింట్లు 18,000 చేసుకొని. నెక్స్ట్ రెండో లైన్లో కూడా 16కి వచ్చారు. 16కి రావటం వల్ల మనం గోల్డ్ డైరెక్టర్గా లెవెల్ మారిద్ది. ఎప్పుడు 1,500 పాయింట్లు చేసుకుంటే తప్ప మనం గోల్డ్ డైరెక్టర్గా మారలేము. 300 చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్, అది కామనే. ఇంతవరకే టీమ్ బిల్డింగ్ బోనస్ మాత్రమే ఉండిద్ది. టీమ్ బిల్డింగ్ బోనస్ 300 పాయింట్లు చేసుకుంటే ఒక అదనంగా ఒక 7,000 దాకా వస్తాయి. ఎప్పుడైతే మనం గోల్డ్ డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్కి వెళ్తామో అంటే మూడో లైన్లో కూడా ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ని చేస్తే, అంటే ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లు చేస్తే నువ్వు గోల్డ్ డైరెక్టర్ అవుతావు, సారీ నువ్వు స్టార్ డైరెక్టర్ అవుతావు. ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లు చేయాలి నీ కింద, అప్పుడు నువ్వు స్టార్ డైరెక్టర్ అవుతావు. అక్కడి నుంచి నీకు స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ 3 లైన్లు కాకుండా మిగతా లైన్లు స్టార్ట్ చేసుకోవాలి. మిగతా లైన్లను స్టార్ట్ చేసుకోవాలి, లేదా నీ సొంతగా అయినా కానీ 1000 పాయింట్లు అవ్వాలా. ఈ 3 లైన్ల నుంచి నీకు పాయింట్లు సైడ్ పాయింట్లుగా కౌంట్ కావు. కాబట్టి నువ్వు స్టార్ అవ్వాలంటే ఈ 3 లైన్లు బ్రాంజ్ అయిన తర్వాత 4 లైన్ లేదనుకో, నీకు అసలు ఏం లేదు, నీకు కష్టమే. లేదా నీ సెల్ఫే ఉండాలి 1000 పాయింట్లు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే నువ్వు గోల్డ్ అవుతున్నావో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి 4వ లైన్. లెవెల్ మారే కొద్దీ ఇప్పటికప్పుడు నువ్వు లెవెల్ మారే కొద్దీ ఆ సైడ్ లైన్లు కూడా స్టార్ట్ చేసుకుంటా ఉండాలి. అవి గమనించుకుంటా ఉండండి. సో
3 లైన్లు బ్రాంజ్లు అయితే మనం స్టార్ డైరెక్టర్ అవుతున్నాం. సైడ్ పాయింట్లు 1000 చేసుకుంటే. ఇక్కడ నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ చేయాలన్న ఆలోచన అయ్యి ఉండవు. ఓన్లీ 1000 పాయింట్స్ స్టార్ డైరెక్టర్. సో ఇట్లా 4 లైన్లో 4 బ్రాంజ్లు అయితే స్టార్ డైరెక్టర్ కానుంచి మనకి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఒకటి ఉంది. ఏంటంటే ఎవరైతే మన గోల్ కారు కావాలని కళ్ళగా అంటున్నారో అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్గా మనం క్వాలిఫై అయితే స్టార్ డైరెక్టర్లో 3 నెలలు నిలబడాల. అంటే ఈ మొదటి ముగ్గురు కూడా బ్రాంజ్లు అవుతానే ఉండాలి. 3 నెలలు 3 లైన్లో ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లుగా అవుతానే ఉండాల. ఏ ఒక్క లైన్లో ఒక నెల తగ్గినా మళ్ళీ మొదటికి రావాలన్నట్టుగా ముగ్గురు 3 లైన్లో బ్రాంజ్ డైరెక్టర్లు ఈ నెల ముగ్గురు క్వాలిఫై అవ్వాలా, 2000 పాయింట్లు రావాలా. వచ్చే నెల ముగ్గురు లైన్లో 2000 పాయింట్లు వచ్చే నెల రావాలి. అట్లా 3 నెలలు క్వాలిఫై అయితేనే నువ్వు సైడ్ పాయింట్లు చేసుకుంటేనే స్టార్ డైరెక్టర్ అవుతావు. అదొక ట్విస్ట్ అనమాట. నువ్వు ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్గా 3 నెలలు క్వాలిఫై అవుతావో అప్పుడు నీకు మళ్ళా సన్మానం జరిగిద్ది. ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అప్పుడు జరిగింది సన్మానం. తర్వాత స్టార్ డైరెక్టర్ అయినప్పుడు 3 నెలలు క్వాలిఫై అయిన నీ ఫ్యామిలీకి మళ్ళీ గుర్తింపు. నీ చేతులు పెద్ద తాళం ఒకటి పెట్టి కారు అచీవ్ అయ్యేవారికి మళ్ళా సన్మానం చేస్తారు. అక్కడి నుంచి నీకు 4వ నెలలు గడిచిన తర్వాత 3వ నెల గడిచిన వెంటనే వచ్చిన 10 తేదీ నీ అకౌంట్లో కార్ ఫోన్ పడదు. 3 నెలలు కంప్లీట్ అయిపోవాలి. 4వ నెల కూడా జరిగిన తర్వాత అంటే 4వ నెల నువ్వు క్వాలిఫై అయినా నిలపోయినా 3 నెలలు నిలిచినా నిలపోయినా నీకు కార్ ఫండ్ స్టార్ట్ అయ్యింది. కానీ కార్ ఫండ్ మన అకౌంట్కి ఎప్పుడు పడిద్ది అంటే 3 నెలలు ఖచ్చితంగా నిలబడ్డ తర్వాత 4వ నెల గడిచినాక 5వ నెల 10వ తేదీ మనకి కార్ ఫండ్ అకౌంట్లో పట్టడం జరుగుతుంది. నాకు 3 నెలలు పోయిన నెలతో అయిపోయింది. ఈ నెల ఉండి వచ్చే నెల 10వ తేదీ కార్ ఫండ్ రావటం స్టార్ట్ అవుతుంది. సో అట్లా స్టార్ డైరెక్టర్గా కూడా క్వాలిఫై అయిపోయాను. నెక్స్ట్ 4వ లైన్లో కూడా ఒకరిని నువ్వు కానీ బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే అప్పుడు మనకు వచ్చే ప్రమోషన్ ఏంటి? డైమండ్ డైరెక్టర్. మరి నేను డైమండ్ డైరెక్టర్ కావాలంటే ఇంకొక లైన్ వేసుకోవాలి, లేదంటే నా సొంతంగా అన్నా కానీ 500 పాయింట్లు కనపడాలి. అప్పుడు మాత్రమే డైమండ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ సైడ్ పాయింట్లు 500 కానీ చేసుకోలేదనుకో ఈ ఉన్న 4 లైన్లకు సంబంధించి సింగిల్ రూపాయి రాదు. మినిమం కానీ లేకపోతే సింగిల్ రూపాయి రాదు. కాబట్టి ఎప్పుడు కూడా సైడ్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ లైన్లు వేసుకుంటూ ప్లస్ మన సెల్ఫ్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళాల. కాబట్టి డైమండ్ డైరెక్టర్ అవ్వాలంటే 500 పాయింట్లు సైడ్ పాయింట్లు ఉంటే చాలు. సో అక్కడి నుంచి సైడ్ పాయింట్లు తగ్గుతూ వస్తుంది. గమనించండి లీడర్స్. సో అట్లా 1, 2, 3, 4, 5 ఎప్పుడైతే 5గురిని బ్రాంచ్ డైరెక్టర్లు చేసామో అంటే 5వ లైన్లో కూడా బ్రాంచ్ డైరెక్టర్ని చేసావో అప్పుడు నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవుతావు. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే నీ సైడ్ పాయింట్లు ఎన్ని? 40 పాయింట్లు. ఆడతా పాడతా ఒక 1000 రూపాయలకు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే 40 పాయింట్లు వచ్చే ప్రోడక్ట్ కొన్నా చాలు. సో అక్కడి నుంచి నీకు సైడ్ పాయింట్లు వాల్యూమ్ అనేది ఆ బడం తగ్గుతుంది. అక్కడి నుంచి ఈ క్రౌన్ డైరెక్టర్లో ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ పొందబోతున్నాం మనం. అదేంటంటే ఇందాక అనుకున్నాం కదా కార్ ఫండ్ తర్వాత హౌస్ ఫండ్ అని. ఎప్పుడైతే నువ్వు క్రౌన్ అవుతావో అక్కడ కూడా నువ్వు 3 నెలల్లో ఈ 6 లైన్లు కూడా అందరు బ్రాంజ్లు అవుతానే ఉండాలి. ఏ ఒక్క నెలలో ఏ ఒక్కరు తగ్గినా సిఏ ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని రాస్తారు ఎత్తి 15. అట్లా క్రౌన్ డైరెక్టర్గా 3 నెలలు ఈ 6 లైన్లు ఈ నెలలో 6గురు బ్రాంజ్లు అవ్వాలా. నెక్స్ట్ లైన్లో 6గురు బ్రాంజ్లు అవ్వాలా. ఆ పై వచ్చే నెలలో 6 లైన్లో బ్రాంజ్లు అవుతానే ఉండాలా. ఏ ఒక్కరు తగ్గినా నువ్వు క్రౌన్ డైరెక్టర్గా క్వాలిఫై కానట్టు లెక్క. ప్లస్ ఎప్పుడైతే నువ్వు ఆ 3 నెలలు క్వాలిఫై అవుతావో అక్కడి నుంచి 4వ నెల గడిచినాక 5వ నెల 10వ తేదీ నీ అకౌంట్లో హౌస్ ఫండ్ వేయటం జరుగుతుంది. ఎప్పుడైతే క్రౌన్ అవుతావో కంపెనీలో ఉన్న బోనస్లన్నీ కూడా ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవన్నీ కూడా నువ్వు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది లేదా. అయితే
ఇంకొక లాజిక్, సింపుల్ లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే క్రౌన్ అవుతావో 3 నెలలు నిలబడ్డాక ఈ లైన్లన్నీ పడిపోయి సిల్వర్లో ఉన్నా కానీ నీకు ఈ ఆగవు. ట్రావెల్ ఫండ్ ఆగదు, కార్ ఫండ్ ఆగదు, హౌస్ ఫండ్ ఆగదు. అక్కడ దాకా ఎగ్జామ్ పాస్ అయినట్టు మనం కష్టపడుతూ లెవెల్స్ మేనేజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీ యాప్ చూసుకుంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఈ లెవెల్స్ అచీవ్ కాలేము. సో క్రౌన్ డైరెక్టర్ అవ్వటం అంటే హోదాలు పెంచుకుంటే డబ్బులు రావు. లైన్లు ఎంత డెప్త్కి వెళ్తే అంత ఎన్ని ఎల్ఓబీలు వస్తే అంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ అంటే యాక్చువల్లీ అమౌంట్ ఎంత రావాలంటే 2 lakhs ఎబో రావాలి యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా. బట్ 2 lakhs రావాలంటే కనీసం 2-3 years అయినా పడుతుంది. ఖచ్చితంగా 2 years అయినా పట్టిద్ది 2 lakhs రావాలంటే పర్ మంత్. నేను చేరి దాదాపు 12 నెలలు, 12 అంటే 14 నెలలు. ఈ 12లో నేను క్రౌన్ డైరెక్టర్ అయిపోయా. సో హోదా అయితే పెరిగింది కానీ నా ఇన్కమ్ 51,000. ఈ డిసెంబర్ నాటికి ఖచ్చితంగా 2 lakhs తీసుకోవాలని అబౌవ్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ లీడర్స్. చెప్పాలంటే సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది, బట్ టైం మాత్రం ఓవర్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్ అండ్ శ్రావణ్ సార్, శ్రీనివాసరావు సార్, మన అనుష రంగారావు సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్. హలో, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. ఎక్సలెంట్ జూమ్ సెషన్ 95 ఇచ్చేసారు. మంచి 95 సెషన్. కంటిన్యూ చెప్పండి. అవును సార్, ఈరోజు ఫస్ట్ టైం 104, 106 మెంబర్స్ యాడ్ అయ్యారు సార్. చాలా హ్యాపీగా ఉంది. మీ సెషన్ ద్వారా మన టీమ్ 100 క్రాస్ అయ్యారు సార్. అలాగే 95 మెంబర్స్ కూడా యాడ్ అయి ఉన్నారు సార్. 7 అయినా కానీ లీడర్స్ గమనించండి, చాలా మందికి జాయిన్ అయిన అమ్మటనే మనం ఫాస్ట్ ట్రాక్ 8 అని, ఫాస్ట్ ట్రాక్ 16 అని ఇలా చాలా మందికి చెప్తా ఉంటారు. కానీ ఎలా ఏందనేది కొంతమంది తెలియదు. బట్ ఈరోజు సార్ స్పెషల్గా మన కోసం ప్రతిదీ స్లైడ్స్ క్రియేట్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే ఉందో మీకు అర్థం కానిది హ్యాండ్ రైజ్ చేసి ప్రతి ఒక్కరు, ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే, అర్థం కాకపోతే 1-2 సార్లు తెలుసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఏదన్నా మీకు డౌట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేసి మీరు అడుగుతారని కోరుకుంటున్నాను సార్. అలాగే థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇది మీకు నైట్ 1 గంట అయినా సరే బ్రహ్మే సార్ మన గ్రేట్ లీడర్ మెంటర్ సార్ లేట్ అయినా సార్ మనకి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని చెప్పి మీరు స్పెషల్గా part 1, part 2 కంప్లీట్ చేసి part 3 కూడా మీరు క్లోజింగ్ ఇచ్చారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ కిరణ్ కుమార్ సార్. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. సార్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. తీసుకోండి సార్ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, మీకేం పాయింట్ కనెక్ట్ అయింది, మీకు ఏది అర్థం కాలేదో అది మీరు తెలుసుకుంటారని అడుగుతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రభు కుమారి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. ప్రభు కుమారి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సరే మేడం బిజీగా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ అనుష మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. అనుష మేడం, మాట్లాడండి. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం సార్తో. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అనుష మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో ఈ క్లారిటీ లేకుండా చాలా మంది లెవెల్స్ దగ్గర ఆగిపోతున్నారు. బట్ నాతో సహా నాకు కూడా క్లియర్ గా తెలియదు అనమాట. అంటే నార్మల్ గా 1800 పాయింట్లు వస్తే సిల్వరు, 1500 వస్తే గోల్డ్, ఈ మాత్రమే తెలుసు కానీ డెప్త్ అనేది తెలియదు సార్.
సో మీరు చెప్పింది ప్రతిది కూడా పిన్ టు పిన్ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఒకటి అంతా అర్థమైంది అన్నట్టే ఉంది. కానీ ఏవి ఇంకా అర్థం కాలేదు సార్ నాకైతే. అంటే కొన్ని కొన్ని అర్థమయ్యాయి. ఇంకా డెప్త్‌కి ఇంకా తెలుసుకోవాలని జెప్పేసి చాలా నీట్‌గా చెప్పారు. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మేడం బ్రాంజ్ డైరెక్టర్‌గా ఆ! బ్రాంజ్‌గా మన కింద 2001 అయితే బ్రాంజ్ అంటే 5,000 లోపొస్తుంది. ఎస్ మేడం. 2600 పాయింట్లయితే 8,000 లేదా 9,000. అంతే అంతే. ఇప్పుడు 16% లోకొచ్చిన తర్వాత 5,600 పాయింట్లు కంప్లీట్ అవ్వాలి అన్నారు గదా! అవును. ఈ 5,600 కంప్లీట్ అయితే బ్రాంజ్ అయినట్టా? ఆ 5,500 కాకుండా మళ్ళీ ఒకే నెలలో 2,600 అవ్వాలా? మేడం ఈ 5,500 అయితే నీకు 16% కంప్లీట్ అయిపోయింది. ఈ పర్సంటేజ్లు ఆ! దేనికి అంటే నీకు డబ్బులు లెక్కేసి ఇచ్చేదానికి. ఓన్లీ డబ్బులు ఆ! కౌంట్ చేసేదానికి ఏ పర్సంటేజ్లో నీకు ఇవ్వాలి అనేది. కానీ డైరెక్టర్ అవ్వాలి అంటే 2,000 పాయింట్లు కంపల్సరీ. అంటే నువ్వు ఎప్పుడైతే 12 దాటి 16కి వస్తున్నావో అప్పుడు చాలా అబ్జర్వ్ చేసుకొని రావాల 16లోకి. అప్పుడు నీకు 16కి షార్ట్ పాయింట్స్ హ్మ్. ఎన్ని ఉంటాయి? 2,500 ఉంటాయి. ఈ 2,500 ఆ! కంప్లీట్ చేసుకుంటే ఆ నెలలోనే నువ్వు 2,000 పాయింట్లు చేసినట్టా కాదా? బ్రాంజ్ ఎడిటర్ మినిమం ఆ! క్వాలిఫై 2,000. అవునవును సార్. సో ఈ ఎట్ ఎ టైం ఈ 2,000 పాయింట్లు అర్హత సాధించినట్టు ప్లస్ 16%కి వచ్చినట్టు. ఒకవేళ హ్మ్. ఈ 2,000 పాయింట్లు కాకుండా ఈ నెల వచ్చే నెల హ్మ్. చేసుకుంటా ముందు 5,500 అవ్వగానే 16%లోకి వెళ్ళిపోతావు. నీ పక్కన 16% పడిద్ది. నాన్ క్వాలిఫై అని పడిద్ది. అర్థమైందా? ఓకే. అంటే అదే నెలలో ఒకే నెలలో 2,000 పాయింట్లు ఎప్పుడైతే నీ పేరు కింద వస్తాయో అప్పుడు మాత్రమే హ్మ్. నువ్వు 16%లో కూడా ఉండాలి మళ్ళా. ఇటు 16%లో ఉండాలి. ఇటు 2,000 పాయింట్లు ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు బ్రాంచ్ డైరెక్టర్. ఓకే. ఓకే. అంటే ఈ ఓకే. పర్సంటేజ్‌లని గుర్తుపెట్టుకోండి. మనకు అమౌంట్ ఇవ్వడానికి మాత్రమే. నీకు నేను ఏ పర్సంటేజ్‌లో డబ్బులివ్వాలి? ఏ పర్సంటేజ్‌లో ఉన్నావు? అనే దానికి ఈ పర్సంటేజ్‌లు. కానీ హ్మ్. 16 లాస్ట్ పర్సంటేజ్. దాని మీద కాలిక్యులేషన్ చేసి ఇచ్చేది. ఇంక హుహు. లేదనమాట. ఓకే. నువ్వు బ్రాంచ్ అంటే నా డైరెక్టర్ కావాలంటే 2,000 పాయింట్లు ఆ! చేసుకోవాలి. ఓకే. హ్మ్. హ్మ్. అంటే 2,000 దాటి ఒక పాయింట్ వస్తే చాలు. బ్రాంచ్ డైరెక్టర్‌గా గ్రీన్ మార్క్‌లోకి వెళ్ళిపోద్ది నీ పేరు. అప్పుడు అవునవును. ఆటోమేటిక్‌గా టీమ్ బిల్డింగ్ రావాలంటే 600 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకోవాలి బ్రాంచ్ డైరెక్టర్‌కి. ఓకే. 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 ఆటోమేటిక్‌గా అర్థమైందా? ఆ లెవెలొచ్చేసరికి గ్రీన్ కలర్‌లోకొచ్చేసిద్ది. గ్రీన్‌లోకి మారిపోయిద్ది. దానికి మనం ఏం చేయబనిలే. ఏది కూడా యాప్‌లో మారిపోతా అవును. ఉండిద్ది. నీ పాయింట్ల ఆధారంగా నీ లెవెల్ మారిపోతా ఉండిద్ది. ఓకే. 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 థాంక్ యూ సార్. ఇంకొక డౌట్ ఏందంటే హ్మ్. ఫాస్ట్ ట్రాప్ డైరెక్టర్ అన్నారు గదా! 4,500 అవును. చూడండి ఫాస్ట్ లాస్ట్‌లో ట్రాప్ చూడండి. ఆ! ఫాస్ట్ ట్రాప్ డైరెక్టర్ అంటే ఈ ఈ 4,500 కూడా ఒకే నెలలో రావాలా? ఆ! ఎస్. ఫాస్ట్ ఏంటంటే ఒకే నెలలో 300 రావాలి. ఒకే నెలలో 4,500 రావాలి. అంటే అప్పుడు ఒకే 5,500 రావడం హ్మ్. తగ్గుతుంది కదా! 1000 పాయింట్లు నువ్వు చేయబడలేదు కదా! అవును. సేవ్ 5 అవుతుంది మనకి. ఆ! మరి ఇప్పుడు 600 పాయింట్లు చేస్తే నువ్వు 8లోకి వస్తావు. కానీ ఆడ 300 చేస్తే చాలు కదా! ఒకే నెలలో. అవునవును. అప్పుడు 300 పాయింట్లు అవును అంటే సార్. నీకు ఆ పర్సెంటేజ్‌ని బట్టి డబ్బులు లెక్కేసి ఇచ్చిద్ది. అప్పుడు నీకు ఒకేసారి హుహు. కౌంట్ పెరిగిద్దా లేదా డబ్బులు రావటం పర్సెంటేజ్ ఎక్కువైతే నీ డబ్బులు ఎక్కువ వస్తాయా రావా? వస్తాయి. అట్లన్నమాట పర్సెంటేజ్‌లు దానికోసం. ఈ 4,500 ఫాస్ట్ ట్రాప్ డైరెక్టర్ అయిన తర్వాత మనకి ఇన్‌కమ్ ఎంతొస్తది సార్? దానికా ఆ 4,500 ఆ! తగ్గట్టుగా టీమ్ బిల్డింగ్ ఏముండదు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కాబట్టి సుమారు యావరేజ్‌గా 5,000 6,000 వస్తాయి. అంటే 6,000 నార్మల్ బ్రాంచ్ లాగా. యెస్ టీమ్ 6,000 వస్తాయి బిల్డింగ్ నార్మల్. కాకుండా. అయి రావు. ఓకే. 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 హ్మ్. అంటే 6,000 ఓకే. రూపాయలు వస్తే నువ్వు డైరెక్టర్ అవుతావు. ఇప్పుడు 10 పాస్ అయితే అవునవును. డిగ్రీ ఇంటర్మీడియేట్ ఏడైనా చేరొచ్చు కదా! ఏ కాలేజీలో అయినా. అవును. ఫెయిల్ అయితే అసలు ఉండదు కదా మొదటికి. కాబట్టి అవునవును. నువ్వు డైరెక్టర్
డైరెక్టర్ గా అయితే గుర్తింపు వచ్చింది, సన్మానం వస్తుంది, అకౌంట్ లో డబ్బులు పట్టు, ఈ 3 చూపించుకొని మళ్ళీ టీం ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు. ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు మాట్లాడే రైట్స్ ఉంటాయి స్టేజ్ మీద. అవునవును సార్. అంత బెనిఫిట్స్. సార్ ఇంకొక డౌట్, అడగండి మేడం. ఎల్ఓబి అన్నారు కదా, ఈ అవును మేడం. ఎల్ఓబి మన ఫస్ట్ లైన్ లో ఫస్ట్ ఐడి అన్నారు. అవును. ఫస్ట్ లైన్ లో ఫస్ట్ ఐడికి 5,600 పాయింట్లు రావాలా? అప్పుడు మనకి ఎల్ఓబి వస్తుందా? 5,625. ఓకే ఓకే, అప్పుడు మనకి ఒక ఎల్ఓబి కలుస్తుంది. ఒక ఎల్ఓబి దాదాపు 12 నుంచి 15,000 రూపాయలు గెలిచింది. వేలల్లో ఓకే ఓకే. 12,000 నుంచి 15,000 రూపాయలు ఒకేసారి కలవడం జరుగుతుంది. ఇప్పుడు బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా ఎల్ఓబి వాల్యూ ఎంత సార్? 12,000? 12 నుంచి 15,000 మేడం. ఎల్ఓబి అనేది సిల్వర్ డైరెక్టర్ కానీ తేడా అవుతుంది. ఓకే 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 సార్, ఇంకా కొన్ని ఉన్నాయి డౌట్స్, కానీ ఇవి తర్వాత అడుగుతాను, పర్లేదు, అంటే టైం అయిపోతుంది కాబట్టి చిన్న వాళ్ళకి కూడా మనం లైఫ్ ఫ్రెండ్స్ కూడా అవకాశం ఉంది కదా. థ్యాంక్ యూ సార్, తెలుసు సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మేడం సో ఇదే కాన్సెప్ట్ మీద మనం కూడా లీడర్స్ మీటింగ్ అలా పెట్టుకొని చెప్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది సార్. చాలా మందికి ఈ లెవెల్స్ గురించి తెలియదు, నాకు తెలిసినంత వరకు. ఇది లెవెల్స్ ఉంది, తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది, తర్వాత అగ్రికల్చర్ ఉంది, చాలా ఉన్నాయి మేడం. ప్రతిది అందుకనే మీటింగ్ అవునవును జూమ్ అనేది ప్రాణం అంటుంది. నేర్చుకోవాలి అంటే అవునవును. ఖచ్చితంగా ఈ పడితేనే నేర్చుకుంటారు. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదేముందిలే అని అనుకుంటున్నారు అర్థం కాని వాళ్ళు. అర్థమైన వాళ్ళకి మటుకు చాలా డెప్త్ ఉంది. థ్యాంక్ యూ సార్, కిరణ్ సార్, మీ సమయాన్ని మాకు ఇచ్చి మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రావణ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనూష మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు, బట్ ఇంకా ఉన్నాయి అంటున్నారు. అది మేము క్లారిటీ ఇస్తాం మేడం, పర్వాలేదు. లైఫ్ ఓకే ఫైనాన్స్ ఇంపార్టెంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది. గ్రేట్ మేడం, మీరు అవునా 100% అవుతారు మేడం. ఓకే, నెక్స్ట్ వన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. చిన్న ప్రభుకుమారి సార్. మేడం అనూష మేడం, చెప్పండి మేడం. సారు లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. ఓకే ఓకే, తీసుకోండి సార్, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే, లేదు కోటేశ్వరరావు సార్. ఓకే, నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, అన్మిట్ మాట్లాడండి మేడం, మీ డౌట్ క్లారిఫై చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టీంలో ఉన్న ప్రతి ప్రభుకుమార్ మేడం. ఒక్కరికి సార్ గుడ్ మార్నింగ్ సార్. క్రౌన్ డైరెక్టర్ కిరణ్ సార్, రియల్లీ సార్, మీరు జూమ్లో ఈ యొక్క సెషన్స్ ఇవ్వడం అనేది అసలు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఈ రోజు లైన్స్ అనే ఈ రోజు జూమ్ మొన్న హోమ్ మీటింగ్ 2 days చెప్పినా చాలా బాగా అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు మీరు యొక్క తర్వాత మన యొక్క ఐడీస్ స్టార్టింగ్ లో ఐడి ఎలా వేసుకోవాలి, ఐడిలో రెడ్ లో చూపిస్తుంటే అవి పోకుండా ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అని కూడా చాలా బాగా వివరించారు సార్. రియల్ సార్, 1 year క్రితం నా దగ్గర బ్రహ్మయ్య సార్ వచ్చి ఐడి వేసినప్పుడు సార్, అంటే ఎక్స్పీరియన్స్, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. ఐడి వేసినప్పుడు నేను పట్టించుకోవాలా, సరే ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టు. కానీ అట్లా నేను ఒక నెల రోజులు నేను పట్టించుకోకపోయేసరికి నా ఐడి క్యాన్సిల్ అయిపోయింది సార్. అది నా తప్పు, బ్రహ్మయ్య సార్ తప్పు కానే కాదు. ఎందుకంటే అప్పుడు పాపం నాకు ఫోన్ చేస్తున్నాడు, మేడం ఐడి రెడ్లో చూపిస్తుంది మేడం, ఏదో ఒకటి తీసుకోండి అని అంటున్నారు. కానీ నేను తీసుకోవాలా, నేను అది నెగ్లెక్ట్ కావచ్చు, తెలియకపోవచ్చు, ఎలా అయినా సరే నేను తీసుకోలేదు సార్. దానివల్ల నా ఐడి అనేది కోల్పోయాను. మళ్ళీ నేను ఈ ఐడి వేసుకోవాలంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అది ఆధార్ కార్డు పని చేయలేదు, మళ్ళీ నా ఐడి పని చేయలేదు, ఫోన్ నెంబర్స్ పని చేయలేదు, ఇంత కష్టపడాల్సి వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఏ ఐడి వేసిన ప్రతి ఒక్కరు కూడా ఐడిని కోల్పోకుండా మనకి వాళ్ళకి ఇష్టం వచ్చింది, మీ ఆఫర్లు కూడా చెప్పారు, సిఎన్సీ ఆఫర్ ఉంది, తర్వాత 30 పాయింట్లు ఉంది, 40 పాయింట్లు ఉంది, 60 పాయింట్లు ఉంది, 100 పాయింట్లు. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఏదైనా సరే వాళ్ళు ప్రతి నెల కొనుక్కోవాలనేది దీన్ని ముఖ్యంగా క్లియర్గా అర్థమైంది సార్. మన జూమ్లో న్యూ లైఫ్ లైన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వేసిన ప్రతి ఒక్కరు ఏదో వేసేవంటే అది కాకుండా కంపల్సరీగా మన ఐడి మీద పర్చేజ్ చేయాలని చెప్పేసి క్లారిటీగా వివరించారు సార్. ఎట్ ద సేమ్ టైం మీరు
లైన్స్ వేసుకునే విషయంలో కూడా చాలా క్లారిటీగా వివరించారు సార్. ఫాస్ట్ ట్రాక్ ఎయిట్లో రావటం కానీ, తర్వాత నెక్స్ట్ బ్రాంచ్కి రావాలంటే ఏ పర్సంటేజ్లో ఉండాలనేది కూడా చాలా క్లియర్గా వివరించారు సార్. నిజంగా సార్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది మనం ప్రతిరోజు జూమ్లో మనం యాడ్ అవటం వల్ల ఎక్కడా దొరకదు సార్, ఎవరికోళ్ళకే బిజీ. తర్వాత మనకి టైం స్పెండ్ చేసి చేయాలన్నా కూడా లేదు. ఈ యొక్క జూమే మెయిన్ వేదిక కాబట్టి ఈ జూమ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండటం వల్ల ఇది మంచి బెనిఫిట్ సార్ నేర్చుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం నాకే ఈరోజు మీరు ఆల్ లైన్స్ విషయంలో నాకు ఎంతో క్లారిటీ వచ్చింది. ఏ లైన్స్లో ఇది బ్రాంజ్ అయ్యారు, నెక్స్ట్కి వచ్చేసరికి సిల్వర్ అవ్వాలంటే మన సైడ్ పాయింట్స్ ఎన్ని ఉండాలి, దానిలో ఏ పర్సెంటేజ్లో ఎవరిని బ్రాంజ్ చేస్తే నెక్స్ట్ ఎవరు సిల్వర్ అవుతారు, ఉన్న లైన్లో కాకుండా పక్క లైన్కి ఎలా వెళ్ళిపోవాలి అనేది చాలా క్లారిటీగా వివరించారు సార్. రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడైతే మన దగ్గర సబ్జెక్ట్ ఉందో మనకి వెళ్ళిపోతాం. ఎల్ఓబి గురించి కూడా సార్, ఎల్ఓబిలో మనం ప్రతి లైన్లో 5,625 వచ్చినప్పుడు ఆ ఎల్ఓబికి మనం అర్హులవుతాము. అక్కడ మల్టిపుల్ ఎల్ఓబి కూడా చెప్పున్నారు సార్. ఇవన్నీ కూడా మనం చేసుకున్న వల్ల ఏ విధంగా అయితే ఈ యొక్క లెవెల్స్ని అచీవ్ అవుతాము. ఆ లెవెల్స్ కూడా సార్ ఎక్కడ కూడా మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. ప్రతిదీ మన లెవెల్స్ అచీవ్ అయ్యి ఒక లెవెల్ అచీవ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ కావాలని చెప్పేసి అనేది మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు మన యొక్క యాప్ను చూసుకుంటూ పనిచేయాలి సార్. రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ విధంగా లెవెల్స్ అచీవ్ అవడానికి మీరు ఇచ్చిన సమయం చాలా వాల్యూ సార్. ఇంత ఇచ్చి ఇంత మాకు దీని గురించి కూడా మాకు తెలియజేసినందుకు, లైన్స్ గురించి, తర్వాత డైరెక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క పర్సంటేజ్ గురించి కూడా స్టార్టింగ్ నుంచి ఐడి వేసిన దగ్గర నుంచి ఏ పర్సంటేజ్లో వస్తే బ్రాంజ్ అవుతారు, బ్రాంజ్ అవ్వాల్సిన అయిన తర్వాత ఎలా చేయాలి అని చెప్పేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్. ఎందుకంటే ఎక్సలెంట్ సార్. దీనిలో ఇంక నేను దీనిలో చెప్పేది ఏం లేదు. చాలా రియల్లీ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం. ఎంత సబ్జెక్టు ఇదంతా ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే కదా అంతా. ఓకే, థ్యాంక్ యూ. తెలియదు సార్. ఇప్పుడు నాకు తెలియలేదు సార్. ఇప్పుడు నేను బ్రాంజ్ అయ్యాను, నెక్స్ట్ రావాలంటే ఎన్ పాయింట్స్ అనేది ఒకవేళ ఇంచుమించుగా సిలబస్ దాకా నాకు తెలియచ్చేమో, నెక్స్ట్ తెలియదు కదా సార్. ఎంత నోట్ చేశారా ఈ లోపు? తెలియదు కదా. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ప్రతిదీ నోట్ చేసుకున్నారు. ఎక్సలెంట్ సార్. ఖచ్చితంగా ఇప్పుడు సక్సెస్ అనేది అట్లాగే మీ దగ్గర ఉంది. ఇప్పుడు లైఫ్ లైనర్స్ ఉన్నారు సార్ జూమ్ లో. వాళ్ళకి ఎలా ఏంటనేది తెలియదు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుస్తున్నందువల్ల కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐడీలు వేసారు, తర్వాత వాళ్ళు ఇప్పుడు నెలాఖరు వస్తుంది, 10 రోజులు, ఇంకా 10 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ లో వస్తుంది. దీనిలో మామూలుగా మనకి డిమాండ్ అయితే చాలా ఉంది, తీసుకోవాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ రెడ్లో ఉన్నాయి ఎక్కడ కోల్పోతారు అని చెప్పేసి ఒకటి టెన్షన్ అనేది కూడా ఉంటుంది సార్. అలాగా ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో మన యొక్క లైఫ్ లైనర్స్ కూడా నేర్చుకుంటారు అని నేను ఇంకా దీని గురించి ఎలాబరేట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం. ఎక్సలెంట్ మేడం. మీ వాయిస్ వింటేనే ఒక వైబ్రేషన్